మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రఘుగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. పూర్వం ఒక పల్లెటూరులో ఓ రైతుకి ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు రాఘవులు. ఆ రైతు ఏమిటో ఒక కర్కోటకుడు. ఆయన పిల్లాడిని అసలు బతకనిచ్చేవాడు కాదు. విపరీతంగా పని చేయించేవాడు. ప్రతి పనికి పేర్లు పెట్టేవాడు. ఏం చేసినా సాటిస్ఫాక్షన్ లేని నాన్నల్ని మనం ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తామండి. అమ్మలు కూడా అంతే. కొంతమంది అమ్మలు ఉంటారు, ఏవి చేయనివ్వరు, ఏం చేసినా పేరు పెడతారు, దానికి కాల్చుకు తింటారు. చేస్తే చేసేవంటారు, చేయకపోతే చేయలేదంటారు, చేస్తే బాగా చేయలేదంటారు, చంపుతూ ఉంటారు కొంతమంది. అంటే ఏదో డిస్సాటిస్ఫాక్షను అది పిల్లల మీద పడుతుంది. అయితే విసిగిచ్చేవాడు. గొడ్ల పని, పొలం పని, చచ్చేలా పని చేసేవాడు. వాళ్ళ నాన్నని సంతోషపెట్టడానికి వాడు చెయ్యని పని లేదుట. పాపం రాఘవులు ఎంతో పని చేసేవాడు. ఆ పక్క ఇంట్లో 2-3 ఏళ్ళ అవతల ఉన్న ఒక అమ్మా నాన్న లేక మేనమావ దగ్గర పెరిగే ఒక పిల్ల రామి, అదంటే వీడికి ఇష్టం. ఆ రామిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. నాన్నకి చెప్పాడు, నాన్న రామిని పెళ్లి చేసుకుంటాను అని అడిగేసరికి ఏమన్నాడు వాళ్ళ నాన్న, దాని దగ్గర రూపాయి లేదు, నీకే దండగ తిండి పెడుతుంటే మళ్ళీ దానికి కూడా దాని తిండి దండగ పెట్టాలా, అదేమన్నా పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల నుంచి ఆస్తో స్వాస్తో ఏదో రావాలి, అది మేనమావ పంచని బతుకుతోంది, దానికి వాడేమి ఇవ్వడు, తాళి కట్టించి పంపించేస్తాడు, వెనకాల నుంచి రూపాయి తాని పిల్లని ఎందుకు తెచ్చుకోవాలని తెగ తిట్టిపోసాడు. రామికి చెప్పాడు రాఘవులు. చెప్పాక ఇద్దరు కొంచెం దుఃఖపడ్డారు. తర్వాత అతనికి అనిపించింది, ఇక్కడ ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు, అడవా చాకిరి, నాకు నచ్చిన పిల్లని చేసుకోవడానికి కూడా వీలు లేదు, దాని దగ్గర డబ్బులు లేవంటాడు. ఆ పనే అది కూడా పని చేస్తుంది కదా, సరే ఈ పని ఏదో బయట ఎక్కడైనా చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకొచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి రామికి చెప్పాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా సంపాదించుకొస్తా, మా నాన్న చేతుల్లో పెడితే పెళ్లి ఖర్చులు దండగంటున్నాడు, ఆ దండగ లేకుండా డబ్బులు తెస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుందాం మనం, నువ్వు నీ దారి నువ్వు పని చేసుకుంటూ ఉండని ఒకనాడు బయలుదేరి వెళ్ళాడు. ఊరికే పని వెతుక్కుంటూ ఓ 2-3 ఊళ్ళు దాటేసరికి ఒక చోట ఏరు దాటుతుంది ఒక ముసలమ్మ. ఏరు దాటుతుంటే సరే ఆవిడ పొలం వ్యవసాయం దగ్గర ఎక్కడో నుంచుంది, ఎడ్లను తోలుతుంటే అవి కదలటల్లా, హే అంటుంది. ఇతను అన్నాడు అక్కడికి వెళ్ళి, అవ్వా ఏమిటి అంత కష్టపడుతున్నావు, నువ్వు తప్పుకో, ఎడ్లను నేను తోలుతా, అరక నేను కడతాను అని చెప్పి అరక కట్టి దున్నాడు. దున్నితే పొలం అంతా దున్నేసాడు. మంచి బలమైన వాడు, వీడికి అలవాటు ఉంది పని. అయితే అవ్వంది, భలే మంచివాడివిరా నాయన, దారి పడేవాడివి, ఏదో పని చేసి పెట్టావు, ఎక్కడికి బయలుదేరావు మనవడా, ఏ ఊరు ఏమిటి అని అడిగింది. వీడు మెల్లిగా తన కథ అంతా చెప్పాడు. మా నాన్న ఇట్లా, నేను రామిని ఇష్టపడ్డాను, దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టము, మా నాన్న ఏమిటి అన్నాడు, ఏదైనా సంపాదించుకుందామని అనేసరికల్లా ఆవిడంది, ఎక్కడికో ఎందుకురా వెళ్ళటం, 3 ఊళ్ళ గ్యాప్ ఉంది నీకు మాకు, ముందు నా దగ్గరే ఈ వ్యవసాయం చేసి పెట్టు, ఓ ఏడాది నా కింద పనిచేయి, నువ్వు వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తం ముట్ట చెప్తా, 2 పూట్ల అన్నం పెడతా, నాతో పాటు హాయిగా ఉండు అంటే సరేనని ఆ అవ్వగారింట్లో ఉండిపోయాడు. ఆవిడకి వ్యవసాయ పనులు చూశాడు, గొడ్ల పని చూశాడు, ఇల్లు వాకిలి వాళ్ళ నాన్న దగ్గర చేసేవాడు కదా, ఈవిడ చక్కగా 2 తిట్లు తిమ్ములు లేవు, నాన్న తెగ తిట్టిపోసేవాడు, ఇడేం లేదు, హాయిగా వంట చేసి పెట్టేది, కమ్మగా కడుపు నిండా భోజనం పెట్టి వీడిని కొంచెం పుష్టిగా తయారు చేసింది. ఏడాది అయ్యింది. ఏడాది అయ్యేసరికల్లా అడిగాడు, అవ్వ ఒక మాట, మరి ఊరు వెళ్ళొస్తాను, నేను వెళ్తే పెళ్లి చేసుకుని మళ్ళీ వస్తాలి అన్నాడు. అయితే ఈవిడేమంది, చాలా సంతోషం రా నాయన, వెళ్ళేటప్పుడు బాకెట్లో ఉన్న గాడిదని తోలుకెళ్ళు అంది. ఏంటిదండి? గాడిదనా? వీడు నిర్ఘాంతపోయాడు. ఏదో డబ్బులు ఇస్తుంది అనుకున్నాడు, 2 పూట్ల అన్నం పెట్టింది అనుకో, చెప్పాడు కదా, చెప్పిందిగా వెళ్ళేటప్పుడు ముట్ట చెప్తానని, మరి ఏమిటి ముట్ట చెప్పడం, గాడిదనా? వీడు తెల్ల మొహం వేశాడు. వచ్చి గాడిద దగ్గర నుంచున్నాడు, ఏం మాట్లాడలే. ఆ అవ్వ మళ్ళీ లోపల నుంచి వచ్చింది, ఏరా మనవడా, గాడిదనిచ్చి పంపిస్తున్నానని అనుకుంటున్నావా, దాని 2 చెవులు పట్టు లాగు ఓసారి అంది. గాడిద పక్కన నిలబడి 2 చెవులు పట్టుకుంటా వెనక్కి లాగాడు. లాగేసరికి అదే ఏ అంటుంది. గాడిద ఎట్లా వండర పెడుతుంది, అది ఏ అనగానే దాని నోట్లోంచి ముత్యాలు రత్నాలు రాలిపడ్డాయి. అబ్బా, ఆశ్చర్యపోయి ఇదేంటవ్వ అన్నాడు. అందుకే రా నీకు ఇస్తున్నాను, దీన్ని చెవులు పట్టుకు ఈ లాగితే ముత్యాలు రత్నాలు వదులుతుంది, నోట్లోంచి వస్తాయి, అవి తీసుకుని అమ్ముకొని సంపాదన చేసుకో, నీ పని నువ్వు చేసుకో, దీంతోటే బతకక్కర్లా, నీకు అవసరమైనప్పుడు చెయ్యి అని చెప్పింది. ఆ ముత్యాలు రత్నాలు అవ్వకిచ్చాడు, దండం పెట్టాడు. గాడిదని తీసుకెళ్తాలే, ఇది ఉందిగా నా దగ్గర, ఇవి నువ్వు ఉంచుకొని ఆ ముత్యాల రత్నాలు ఆవిడ చేతిలో పెట్టి గాడిదని తోలుకొని బయలుదేరాడు. తన ఊరు చేరే దారిలో వీడు ఒక రోజులో వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రాలా, 3-4 రోజులు పట్టింది కదా,
మధ్యలో ఒక పేదరాశి పెద్దమ్మ గారింటి దగ్గర పూటకోళ్ళ పెద్దమ్మ ఇంటి దగ్గర ఆగాడు. ఆగితే సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుని వెళ్తానమ్మా అన్నాడు. సరే ఉండు నాయన అన్నాక కొంచెం డబ్బులున్నాయి, అవ్వ ఏదో 10 రూపాయలు ఇచ్చింది వీడికి, ఒక 5 రూపాయలు. అన్నం తిన్నాడు. సరే పడకేస్తుంటే అవ్వ ఏమంది, నువ్వు పెద్దమంది బాబు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతావా, ఒక వరహా ఇవ్వు నీ భోజనానికి, అదే 1 రూపాయి ఇచ్చెళ్ళు అన్నది. అనేసరికల్లా ఇతను అన్నాడు, ఆ పొద్దున్నే వెళ్ళిపోతాను పెద్దమ్మ, ఉండు నేను వస్తానని. ఏం చేశాడు, కబకబ్బ బయటికి వెళ్ళి ఆ గాడి చెవులు 2 చెవులు పుచ్చుకులాగితే అది ఏ ఏ ఏ ఏ అని ఇన్ని ముత్యాలు ఇన్ని రత్నాలు పడేసింది. వీడు ఇవన్నీ మూట కట్టుకుని ఒక ముచ్చని తీసుకెళ్ళి ఆ పెద్దమ్మకి ఇచ్చాడు. పెద్దమ్మ, పెద్దదానివి పేదదానివి, చక్కగా అన్నం పెట్టావు, రాత్రి పడుకోవడానికి చోటిచ్చావు, ఉంచుకో, రూపాయిదేముందిలే అన్నాడు. ముచ్చే ఒక 15 రూపాయలైనా చేస్తుంది ఖరీదు. అదే చేతిలో పెడితే ఆశ్చర్యపోయింది, ఊరిని భలే ఇచ్చాడని. అయితే ఇందులో ఏం జరిగింది, పెద్దమ్మకు ఒక కొడుకున్నాడు, వాడు మిద్దె మీద పడుకున్నాడు. ఎప్పుడైతే వీడి చెవులు పట్టిలాగది హే 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 అంటోందో చూశాడు. అప్పుడు ఈ ముత్యాలు రాలడాన్ని వాడు చూసేసాడు. చూసేసి ఏం చేశాడు, తెల్లవారుజామునే ఆ గాడిదని తీసుకెళ్ళి వెనకాల కొట్టంలో కట్టేసి, వాళ్ళదో పిచ్చి గాడిదుంది దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేశాడు. పొద్దున్నే మనవాడు రాఘవులు నిద్రలేచి, అదే కాదు ఈ రాఘవ రొంటిన ఇప్పుడు ఇన్ని ముత్యాలు ఇన్ని రత్నాలు వచ్చినాయి కదా, ఆవిడ కోటి చేతిలో పెట్టాడు, ఆ మూట కట్టుకుని రొంటిని పెట్టుకున్నాడు. తెల్లవారుజామున వీడు నిద్రపోతుంటే ఈ రాఘవులు వీడు రొంటి తడివి రొంటిని దాచుకున్న అవి కూడా తీసేసుకున్నాడు. వాడు తీసేసుకుని గాడిదని లోపల కట్టేస్తే ఓ మామూలు గాడిదని తెచ్చి వాకిట్లో కట్టేశాడు. వీడు పొద్దున్నే లేచి గాడిదని తోలుకొని బయలుదేరి వచ్చేసాడు. నాన్న దగ్గర తీసుకొచ్చి, నాన్న నేనేం తెచ్చానో తెలుసా, అద్భుతమైన వస్తువు తెచ్చాను, దీని చెవులు పుచ్చుకులాగా అన్నాడు. ఆ నాన్న దాని పక్కన నిలబడి చెవులు గట్టిగా పుచ్చుకులాగాడు. లాగేసరికల్లా గాడిద కొళ్ళు మండి వెనకాల ఒక్కటి పెట్టి ఒక్కటి తన్నింది. కాళ్ళెత్తి తన్నేసరికి నాన్న ఇంత దూరాన్ని పడ్డాడు. తెగ తిట్టిపోసాడు, నువ్వు ఉంటేనే తిండి తండగా ఈ గాడిదంతతోటి తన్నులు తినేలాగా చేసావు, దరిద్రుడా, పో అవతలికి పో అని తెగ తిట్టేశాడు. వీటిని కాంతపోయాడు. గాడిద ఎట్లా మారిపోయింది, అవగారి వాకిట్లో ముత్యాలు రత్నాలు వేసిందే నోట్లోంచి వదిలింది, మరి పెద్దమ్మ వాకిట్లో కూడా వదిలింది, గాడిద ఎట్లా మారిపోయిందో వాడికి అర్థం కాదు. మారిందన్న విషయం అర్థమైంది. అది ఇది చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ ఆ గాడిద ఇట్లాంటిది కాదు, అది ముత్యాలు రత్నాలు వదులుతుంది నోట్లోంచి, అది అరిచినప్పుడు వస్తాయి, మామూలుగా అరిస్తే రావు, ఆ చెవులు పుచ్చుకు వెనక లాగితేనే వస్తాయి. ఈ కిటుకు ఎవరికి తెలిసిందో గాడిద ఎట్టా మారిందో తెలియదు. ఇంకేం చేస్తాడు, ఆ గాడిదని నాన్న దగ్గర వదిలిపెట్టి ఏదో బరువులు మోసుకోవటానికి వాడుకోమని ఆ రామికి చెప్పి మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరితే సరే ఒక చోట ఒక ముసలాయన ఏదో పని చేసుకుంటూ కనపడ్డాడు. కనపడితే ఆ ముసలాయన కట్టెపేళ్ళు వేస్తున్నాడు. నువ్వేం వేస్తావులే, ఇక పడవ దాటిస్తున్నాడు కట్టెపేళ్ళని. నువ్వు ఇవన్నీ ఈ కట్టలన్నీ నువ్వెక్కడ మోస్తావు, నేను మోసి పెడతాను, పడవ దాటిస్తానని ఆ పేళ్ళన్నీ కట్టెలు పడవలో పేర్చి ఆ పడవ కొంచెం తోయటానికి సహాయం చేసి ఆ పడవ దాటిచ్చి అవన్నీ మోసుకొచ్చి వాళ్ళ వాకిట్లో పెట్టాడు. ముసలాయన అన్నాడు, బోల్డు పనుందిరా నాకు, నువ్వు ఉంటావా అని అడిగాడు. ఉంటావా అని అడిగితే, ఉంటాను తాత, ఏమన్నా పని చేస్తాను, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకేమో పెళ్లి చేసుకోవాలి, డబ్బులు కావాలి అంటే సరే ఉండమన్నాడు. సంవత్సరం ఉన్నాడు ముసలాయన దగ్గర. ఏడాది అయిన తర్వాత నేను వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళొస్తానంటే ముసలాయన అన్నాడు, వెళ్ళరారా, ఇదిగో అని చేతిలోంచి ఒక కంచం తీసి చేతిలో పెట్టాడు. అదేమిటి, ఒక కంచు పళ్ళెం. నేను కాంతిపోయాడు వీడు. డబ్బులు ఇవ్వవా తాత నువ్వు అన్నాడు. అనేసరికి, డబ్బులు ఎందుకురా, నీకు అన్నం కావాలి, ఈ కంచాన్ని పెట్టు, కింద పెట్టి హాస్పిటల్ వేసి కూర్చో, దాన్ని ఎదురుగుండా ఒక మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాక కంచమా వడ్డించవే అను అన్నాడు. కంచమా వడ్డించవే అనగానే టకటక వీడికి ఇష్టమైన 3 పదార్థాలు 4 పదార్థాలు ఇంత అన్నం వచ్చినాయి. చాలు అనేదాకా వడ్డిస్తుంది అది. ఓహో, వచ్చేస్తూనే ఉంటాయి. ఈ కంచం పుచ్చుకోరా, నువ్వు మంచివాడివి, నాకెంతో సహాయం చేసావు. ఓ ముసలివాడు ఒక బరువు మోస్తుంటే ఆ చేతిలోంచి బరువు తీసుకునే గుణం ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉంటారు, ఈ ఊళ్ళో ఎవ్వడికి లేదు, నువ్వు ఒక్కడివే గుణవంతుడివి, ఈ కంచం పట్టుకెళ్ళి అన్నాడు. సరే వీడు మళ్ళీ బయలుదేరాడు ఇంటికి. దారిలో మళ్ళీ ఏమైంది, ఏ పెద్దమ్మ ఇంట్లో గాడిదని పోగొట్టుకున్నాడో ఆ పెద్దమ్మ ఇంటి దగ్గరే ఆగాడు. బాగున్నావా నాయనా అని అడిగింది పెద్దమ్మ. సరే బాగున్నాను పెద్దమ్మ, ఊరెళ్ళబోతున్నాను, బయలుదేరి మధ్యదారిలో ఉన్న ఈ పూటకి ఇక్కడ పడుకుంటాను అన్నాడు. అటగే నాయనా పడుకో, ఏం భాగ్యమని, మరి భోజనమో అంది. భోజనం వదిలే పెద్దమ్మ అన్నాడు. ఆశ్చర్యపోయింది, ఏమిట్రా అని. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వీడేం చేశాడు, ఆవిడ లోపలికి వెళ్ళి తలపేసుకునేసరికి అరుగు మీద కంచం బయట పెట్టి, కంచమా వడ్డించవే అన్నాడు. కంచం టకటకా వడ్డించేసింది. వీడు తింటాం మొదలుపెట్టాడు. వీడు గాడిద కోసం వచ్చాడేమోనని అవతల ఎక్కడో నక్కి ఉన్న పెద్దమ్మ కొడుకు అది చూసేసాడు.
కంచాన్ని కూడా చూశాడు. చూసి ఏం చేశాడు, తెల్లవారుజామున కంచం తీసుకెళ్ళి లోపల పెట్టేసి చక్కగా ఇంకో కంచం తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఉమ్. వీడి ఇంటికి వెళ్ళాడు మన రాఘవులు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నకు చూపించాడు. ఉమ్. నాన్నకు చూపించి "ఈ కంచం వడ్డిస్తుంది, కంచం వడ్డించమే అరిచి వచ్చినా సరే అందులో నుంచి ఏమీ రాలేదు. మాట వినే కంచం కాదు అది. నాన్నమ్మ తెగ తిట్టిపోసాడు. ఏడాది గడిపొచ్చినా నీకు తెలివి పెరగలేదు, బుద్ధి రాలేదు, పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకొస్తావు, ఈ దిక్కుమాలిన సొట్టలు పడ్డ కంచం ఎంతమంది ఎంగిల్ చేశారో దీన్ని, ఇది తెచ్చి ఇంట్లో పెడతావా, బయట గిరాటి కొట్టాడు నాన్న. వీడేం చేస్తాడు ఇంకా, సరే మళ్ళీ బయలుదేరాడు. ఇక బయలుదేరితే ఏమైంది, ఒక చోటకి వెళ్ళాడు. వెళ్తే ఒక ఆయన చెట్టు ఏదో కొడుతున్నాడు. చెట్టు కొడుతుంటే వెళ్ళి చూస్తే అతను కొంచెం నడి వయసు వాడు. బాబాయ్ నువ్వు ఉండు, నేను కొట్టి పెడతాలే అని చెప్పి ఆ చెట్టు కొట్టడానికి సహాయం చేశాడు. చేసేసరికల్లా ఆయన అన్నాడు, అబ్బొబ్బలే మంచివాడివిరా, నువ్వు చాలా బలవంతుడివి, సరే దీన్ని పడేసేయని ఆ చెట్టు పడేశారు కిందకి. పడేశాక ఆయన ఏం చేశాడు, ఉండరా వెళ్ళిపోతున్నాడు. ఇతను సహాయం చేసి వెళ్ళిపోతుంటే ఉండరా నాయన అని ఓ చెట్టు మీద నుంచి ఒక కొమ్మ అందుకుని తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అట్లా ఇట్లా చెక్కి కొంచెం వంకి కర్రలాగా చేశాడు. కొంచెం పట్టుకునేందుకు వీలుగా చేతిలో పెట్టాడు. ఏం చేసుకుంటాను ఈ కర్ర అనుకున్నాడు రాఘవులు. అది పట్టుకొని బయలుస్తాను బాబాయ్ అన్నాడు. అనేసరికల్లా ఆగరా అబ్బాయి, ఈ కర్ర ఒట్టి కర్ర కాదు, నువ్వు ఎవరిని కొట్టమంటే వాడిని కొట్టొస్తుంది, మామూలుగా నీకు నడవటానికి తోడు ఉంటుంది, చూడు కావాలంటే అన్నాడు. అనగానే ఓ కర్ర వెళ్ళి గాలిని కొట్టవే అన్నాడు. అనగానే కర్ర రయ్యమని లేచి గాల్లో ఎడాపెడా బాధేసింది. ఆశ్చర్యపడి చాలు అనగానే దిగొచ్చి మళ్ళీ నుంచుంది. ఓహో ఇది బాగానే ఉందనుకున్నాడు. ఇది పుచ్చుకుని ఏమనుకున్నాడు, వీడికి తట్టింది. ఆ ముసలాయనకి చెప్పాడు, ఇట్లా 2 సార్లు 2 వస్తువులు నాకు అందినవి ఇలా పోయినాయి అని. పెద్దమ్మింట్లో మారకం జరిగి ఉండొచ్చు అని చెప్పాడు ఆయన. పెద్ద ఆయన గమనించి ఆలోచించి చెప్పాడు. అక్కడి నుంచి పెద్దమ్మ గారింటికి వెళ్ళాడు. పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు. ఎవరినైనా నువ్వు అంది పెద్దమ్మ. నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నేను నిన్ను ఎప్పుడు చూడలేదండి పెద్దమ్మ. వాడు 3వ సారి ఎందుకు వచ్చాడంటే తన వస్తువు కోసం వచ్చాడు అనుకున్నారు వాళ్ళు. ఈ లోపల పెద్దమ్మ కొడుకు వచ్చాడు. ఎప్పుడు చూడలేదే ఇవన్నీ అన్నాడు. మేము ఎప్పుడు చూడలేదంటే అదేం పెద్దమ్మ, గాడితో వచ్చాను మొదటిసారి, కంచంతో వచ్చాను 2వ సారి, నువ్వు చూడలేదంటే అసలు మా ఇంటికి గాడిదని తెచ్చిన వాడినే మేము చూడలేదండి పెద్దమ్మ. సరేలే ఈ కొడుకు అన్నాడు, ఏంటి నువ్వు ఈ అక్కర్లేని మాట్లాడుతావు, బయటికి వెళ్ళిపో అన్నాడు. అనగానే మన రాఘవులు ఏం చేశాడు, కర్ర వీళ్ళ సంగతి చూడవే ఓసారి బాదు అన్నాడు. అనగానే కర్రరా ఏమని లేచి ముందు ఆ పెద్దమ్మ కొడుకుని చీత కొట్టేసింది. కుయ్యో మొర్రో అన్నాడు. కింద పడిపోయిన వాడు నిజం చెప్పల. ఎప్పుడైతే ఈ కర్ర నీ పెద్దమ్మ సంగతి చూడు అనగానే ఏ పెద్దమ్మ భరిస్తుంది ఆ దెబ్బల్ని. ఒక్క దెబ్బ పడంగానే బాబు నన్ను కొట్టద్దు నాయన, వదిలే నీ కంచం నీ గాడిదాన్ని మా దగ్గర ఉన్నాయి, మేము ఇచ్చేసాను. బాగా క్యాష్ చేసుకున్నారు వాళ్ళు. ఆ గాడిదని కంచాన్ని అప్పచెప్పేశారు. ఆ గాడిదని కంచాన్ని పుచ్చుకొని ఈ కర్రని తోడు తీసుకుని మళ్ళా తన ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నకు చెప్పాడు, ఈ గాడిద నుంచి వస్తాయి అని ఓ గుప్పెడు ముత్యాలు రత్నాలు ఎత్తి నాన్న చేతులు పెట్టాడు. నేను ఈ ఊళ్ళో ఉండను, కొడుగ్గా నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను, నేను వేరే ఊళ్ళో ఉంటాను, నా పని నేను చేసుకుంటా, ఏదైనా పొలం కొరుక్కుంటాను, నీతో పాటు నేను ఉండనని చెప్పి రామిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకుని. కానీ వాడు ఆ గాడిద మీద ఆధారపడి ఉండల, తన పని తను చేసుకున్నాడు. చక్కగా పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకున్నాడు. 1 2 సార్లు ఆ గాడిద చెవులు పిండి రత్నాలు ముత్యాలు తీసుకున్నాడు. హాయిగా సుఖంగా ఉన్నాడు రామ్తో కలిసి. కథ కంచికి మనమండి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు చందమామ కథ చెప్తారా? చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ చదివాను జయ. నేను చాలా ఏళ్ల క్రితం, మా ఇంట్లో పుస్తకం కాదు, నేను ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో పరమ పాత పురాతన పుస్తకం చందమామోడు దొరికింది. ఏదో పేరెంటాం, నాకు ఒక 9 ఏళ్ళు ఉంటాయి. 5th క్లాస్ ఖచ్చితంగా కాదు, 3rd or 4th అంతే. అయితే ఆ పుస్తకం అక్కడ ఒక చోట కూర్చొని చదివాను. రమ్మగారు చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఏనండి? 5 ఏళ్ల నుంచి పుస్తకం ఎక్కడ కనిపిస్తే అది ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే ప్లీజ్ 5 నిమిషాలు అది ఏ పుస్తకమైనా చదివేసుకుంటారు? చదివేస్తాను. సహజంగా ఆ వయసులో ఆటలు అల్లరి చేయటం పాడు చేయటం అవన్నీ ఉన్నాయి అందులో. మాకు ఎక్కడ తగ్గే పని లేదు. అదే పుస్తకం ఒక కథ మీద ఆసక్తి జయ, మా ఇంట్లో అందరికీ ఉంది. అది ఎట్లా వచ్చిందండి మీకు? ఏమో మరి అడగలేదు నేను ఈ ప్రశ్న. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పటి నుంచి కథలు చెప్పేవాళ్ళు జయ. అంటే ఇప్పుడు నేను ఒక పిల్లనే అనుకో, ఒక పిల్ల కథ వేరు,
ఒక 6-7 వరుసగా పైనుంచి కింద దాకా ఉన్నారనుకో, పెద్ద పిల్లల్ని అనుసరించుకుని చిన్న పిల్లలు ఉంటారు. జనరల్గా జరుగుతుంది. అంతే నువ్వు మీ అక్కయ్యల వెనకాల నీకు అంతే. తోకపుచ్చుకుని తిరగటం. అంతే ఈ తోకపుచ్చుకు తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ పై రకాలన్నిటికీ కథలు చెప్పడానికి కూర్చోబెట్టేవాళ్ళు. మధ్యలో మా పాలేళ్ళు కథలు వినడానికి, మా కజిన్స్, మా పెద్దక్కయ్య చెప్పేది, వసంత చెప్పేది, మా నాన్న చెప్పేవారు, ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. సినిమాకి వెళ్ళొస్తే మా కజిన్ శ్రీకాంత్, వాడిని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. లేడు పాపం ఇప్పుడు మా రంగపిన్ని గారి శ్రీకాంత్. కానీ వాడు ఏదైనా ఈ సినిమా పౌరాణిక సినిమా చూస్తే నర్సక అదేమిటే నాకు అర్థం కాలేదు అని వచ్చేసేవాడు. మా పెద్దక్కయ్య వాడికి భారతం కథ అంతా వివరంగా చెప్పేది. సినిమా అర్థం కావాలి, సినిమా చూసేసేవాళ్ళం. రామారావు కాంతారావు కనపడతారు, స్టోరీ అర్థం కాదు, వాడికి అర్థమయ్యేది కాదు. మా పెద్దక్కయ్య విని నర్సక్క అనేవాళ్ళు. మాకు పెద్దక్కయ్య కానీ అందరికీ నర్సక్కే. వచ్చి నర్సక్క రావే రావే కథ చెప్పవే నర్సక్క అని కూర్చునేవాడు. వాడితో పాటు విని విని కొన్ని. ఇప్పుడు ఈ పెద్ద పిల్లలందరినీ కూర్చోబెడతారు అన్నాలు పెట్టేటప్పుడు కథలు. సాయంకాలం పెందరాలే పడుకునేవాళ్ళం. కరెంటు తక్కువ, రాత్రిళ్ళు సినిమాల టీవీలో ఏముండేవి. పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలు ఆటోమేటిక్గా కథలు వినేవాళ్ళు. నాకు కొంచెం 5వ ఏటకి స్కూల్కి వెళ్ళే నాటికి చదవటం వచ్చు, చదవటం నేర్పించేశారు. స్కూల్కి వెళ్ళే నాటికి స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా మేము, మాకు ముందే వచ్చు. అదేలే 5 నిండే నాటికి నేను చకచకా వాక్యాలు చదవటం వచ్చేసింది. తెలుగు వచ్చింది బాగా. మరి మా ఇంట్లో ఉన్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళే. సో నాన్నగారి నుంచి వచ్చిందంటారు, అక్కయ్య వాళ్ళ నుంచి, అక్కయ్య నుంచి, నాన్నగారి నుంచి అక్కయ్యలకి వాళ్ళ నుంచి. మా అమ్మ నాన్న ఇద్దరికి పుస్తకాలు పిచ్చుంది. మా అక్కయ్యలందరికీ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉంది. అందరూ మీకులాగానే చెప్తారా రమ్మగారు? అంటే బుక్ రీడింగ్ వేరు, చెప్పే విధానం వేరు కదా. స్టోరీ ఇప్పుడు నాకు స్టోరీ తెలుసు, కానీ చెప్పే విధానం వేరు ఉంటుంది. మీకులాగానే చెప్పగలుగుతారు అక్కయ్య వాళ్ళు? మా పెద్దక్కయ్య, వసంత మా 5వ అక్కయ్య, వీళ్ళిద్దరూ చాలా బాగా చెప్తారు. మా నాన్న కూడా కథ చాలా బాగా చెప్పే పద్ధతి. ఆయన ఎవరైనా వినేసేలాగా చెప్పగలిగే కథ విధానం. అందుకనే అయి ఉంటుంది, అది వచ్చింది నాకు. అది మా నాన్న పోలికలు ఏమి రాలేదని చాలా బెంగగా ఉంటుంది నాకు. ఇంత మంచి క్వాలిటీ ఇది వచ్చింది నాకు. రౌండ్ ఫేస్లు ఇష్టం చేయ. నేను ఎప్పుడు చెప్తా కదా, నిండుగా బుగ్గలు బూరిలో ఉంటే అబ్బాయి పలే బాగున్నారు అనిపిస్తుంది. నాకు సన్న మొహం, నా మొహం నాకు నచ్చదు. అప్పుడు నచ్చేది కాదు, ఇప్పుడు మా నాన్న పోలికి వచ్చిన మా అక్కయ్యలు చూస్తే నాకు కుళ్ళుగా ఉంటుంది, వీళ్ళ రౌండ్ ఫేస్లు అని. సో ఏమి రాలేదనుకుంటా. ఎంత గుర్తింపు వచ్చే క్వాలిటీ వచ్చింది కదా రమ్మగారు కదా. అవునా? మాత్రం మా నాన్నదే వచ్చింది. సూపర్. చదవటం కూడా ఈ వాళ్ళ ఇంట్లో చదివిన ఈ కథ నేను చాలా కాలం గుర్తుంది నాకు. కాకపోతే మనం చందమామలు అవి ఎలాగా నెల సంవత్సరము గుర్తుపెట్టుకోవాలి ఎవరైనాను. అప్పుడు లేకపోతే చందమామని ఏ సంవత్సరం ఏ నెలలో ఆ పుస్తకం వచ్చిందో మనకు ఎలా తెలుసు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చందమామ కథలు చెప్తున్నాం మనం. ఆ పర్టికులర్ కథ నాకు గుర్తుంది. కోతి ఒకటి ముత్యపు చిప్పలు తెస్తుంది. అది ఎప్పటికి తెలుసా? 55లో కథ. అబ్బా 55లో? నేనే 79లోనో 78లోనో చదివాను. నేను ఇన్ని రోజుల నుంచి కథలు చదువుతూ ఆ కథ కొంతే గుర్తుంది. కోతి ముత్యపు చిప్పలు తేవటమే ఖచ్చితంగా గుర్తుంది, మిగిలినవన్నీ మర్చిపోయాయి. కొన్ని పోతూ ఉంటాయి చూడు, అది ఇప్పుడు మళ్ళీ తగిలింది నాకు అది. ఆ కథ ఒక ఎలా ఉంటుందంటే, బహుశా అదొక సంతోషం కలుగుతుంది అనుకుంటా. పుస్తకాలు పిచ్చి వాళ్ళకి అనుభవంగా ఉంటుంది. ఆ పర్టికులర్ బుక్ మళ్ళీ చదవడానికి వచ్చేసరికి గూస్ బంప్స్ వస్తాయి జయ. అవునా? భలే సంతోషం వస్తుంది. మీకు నేను ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తాను అమ్మగారు. మీకు నేను ఆపోజిట్ కాంబినేషన్ రమ్మగారు. అందరూ బయటికి వెళ్తే నేను కనిపిస్తే రమ్మగారిని అడిగానని చెప్పండి అంటారు, మీరు కనిపిస్తే జయ ఏదని అడుగుతారు కదా. మన కాంబినేషన్ అంతా హిట్. మీకు డెడ్ ఆపోజిట్ నేను రమ్మగారు. బుక్ చదవను. బుక్ అసలు మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు కదా, ఏం చదవ, మీరు తిడతారని చెప్పి తీసుకుంటా. అసలు దాని మీదకి మనసే వెళ్ళదు రమ్మగారు. అసలు ఆ థాట్ కూడా రాదు. ఇంట్లో పేపర్ చదవండి అని చెప్పి నేను న్యూస్ ప్రెజెంటర్ని కదా, నువ్వు ఒక న్యూస్ ప్రెజెంటర్వి, జర్నలిస్ట్వి, నువ్వు న్యూస్ చదవకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి అని చెప్పి ప్రతిరోజు తిట్లు పడతానే ఉంటే నాకు నాకు అటు ఫోకస్ చేయలేను. మీ పుణ్యవాణి ఎన్ని కథలు వింటున్నానంటే న్యూస్ కూడా చదువుతా జయ. అదే మీరు చెప్పేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే బుక్ చదవాలి, బుక్ చదవబట్టే కదా ఇన్ని స్టోరీస్ మీరు చెప్పగలుగుతున్నారు. అవును, అది చాలా హ్యాపీగా మనసులో అనుకుంటాను, ఎంత డెడ్ ఆపోజిట్ కాంబినేషన్ మన ఇద్దరు. నేను న్యూస్ పేపర్ కూడా అంతే శ్రద్ధగా చదువుతాను జయ.
న్యూస్ చదువుతాను ఇంకా చదవటం అంతే. అంతే. మీ హ్యాబిట్ చదవటం. అంతే. అది ఇప్పుడు న్యూస్ నాకు పేపరా? ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనుకో పై వాక్యాలైనా చదువుతా. అందుకని నాకు ఎక్కువ విషయాలు తెలుసు. చాలా నాలెడ్జ్ ఉండటానికి కారణము ఏమిటో నా విజ్డమ్ తెలివితేటలని అనుకోవద్దు. ప్రధానమైంది దానికి సంబంధించిన కొంత విషయాన్నైనా నేను చదువుతాను. చదవటం వల్ల. చదవటం చాలా మంచి హ్యాబిట్ కదండి. అదే కదా విషయ పరిజ్ఞానం. అదే పరిజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దీనివల్ల చదవటం నాకు వల్ల. మీలాంటి గెస్టులు అందరితో మాట్లాడి ఎక్కువ మందితో మాట్లాడి మాట్లాడతాం. నేర్చుకుంటాను నేను. అవును, అవును. చదవటం తక్కువ. నీకు అవసరం ఏముంది ఇప్పుడు జయ? కానీ అట్లా అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే ఇప్పుడు చదువుకుంటే- వింటావుగా, ఒకే విషయం మీద 5-6 గెస్టుల దగ్గర వింటారు మీరు. యాంకర్లకు ఉండే బెనిఫిట్ అదే. నీకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. నా రకం ఒకటి నీకు తెలుసు, అనంతలక్ష్మి గారి రకం తెలుసు, కల్పవల్లి గారి రకం తెలుసు, సత్యవాణి గారి రకం తెలుసు. మధ్యలో మవా శ్రీనివాస్ గారు కూడా ఏదో ఒక రకం చెప్తారు. స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. హోంవర్క్ చేసుకోవాలి, విషయం తెలుసుకోవాలి కదా. మీరంటే మీరు చెప్తారు, నేను వింటాను. కానీ స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం విషయం కాస్త తెలియాలి. వాళ్ళ పరిజ్ఞానం అదంతా నేర్చుకుంటా, చూసుకుంటాను ముందు. అదేలే. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఓ భార్య భర్త ఉండేవాళ్ళు. ఏదో చిన్న సామాన్యమైన కుటుంబం. వాళ్ళకు ఒక్క కొడుకు ఉండేవాడు. వాడి పేరు రంగడు. వాడిని ఊళ్ళో అందరూ నిద్రమోహన్ రంగడు అంటారు. అయ్యో. ఈ నిద్రమోహన్ రంగడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. భర్తకి ఇష్టం, ఏ పని చేసేవాడు కాదు, మొద్దుగా ఉండేవాడు. వాళ్ళకి లేక కలిగాడు అబ్బాయి. అయితే ఏమైంది, కొన్నాళ్ళు అట్లాగే ఏదో పిల్లాడు కాస్త పెరిగాడు. కానీ వాళ్ళ నాన్న వాడితో ఏం పని చేయించలేక పోన్లే లేక ఒక్క పిల్లాడు, మనం సంపాదించకపోతామా వాడు తినకపోతాడా అని చాలామందికి ఉంటాయి అలాంటి భావాలు. వదిలేస్తే వాడు అలాగే హాయిగా పడుకుంటూ ఉంటాం. వాళ్ళ అమ్మ లేవరా అన్నం తిందుగానంటే లేచి కాసేపు అటు ఇటు తిరిగి అబ్బా మళ్ళీ బతకంగా ఉందని కాళ్ళు చప్పుకు పడుకుని ఇంతే. కొన్నాళ్ళకి తండ్రి గతించాడు. వాళ్ళు చేసుకుంటున్న చిన్న వ్యాపారం కూడా పోయింది. వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే పోకేమవుతుంది? ఏదో కొట్టుండేది, కూర్చునే వాళ్ళు లేకపోయింది. ఆవిడ కూర్చునేది కానీ ఆవిడకి అనుభవం లేదు. మెల్లిగా పోయింది. ఆవిడ ఒకటి ఆ కొట్లో ఉన్నవి, తర్వాత ఇంట్లో ఉన్నవి అమ్మి పిల్లాడికి అన్నం పెట్టి తను తినేది. కొన్నాళ్ళకి అన్నీ అయిపోయినాయి. ఇహో ఇల్లు మిగిలింది. ఏం చేయాలో తెలీదు. సరే ఈవిడ ఏం చేసింది, పాపం బతుకు తెరువు కోసం ఏదో బయట పనికి వెళ్ళేది. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ధాన్యం బాగు చేయడానికి, మినువులు విసరటానికి, పై పని సహాయాలకి, విస్తళ్ళు కుట్టేందుకు, భోజనాలప్పుడు సహాయం, వంట సహాయం, ఇన్నిటికీ వెళ్ళి ఏదో తెచ్చేది. వీళ్ళ నిద్రపోతున్న కొడుకుని లేపి అన్నం పెట్టేది. వాడు తిని మళ్ళీ పడుకునేవాడు. వాడు ఏనాడు పని చేద్దామన్న ఊహ కూడా చేయలే. కూర్చుని ఉంటాడు, నిద్రే కాదు, ఖాళీగా ఉంటే కూర్చుని ఉంటాడు రికామిగా. వాడేం పని చేయడు, బద్దకిష్టం అంతే. అయితే ఏమైంది, కొద్ది రోజులు గడిచాక ఆవిడ ఒక శెట్టి గారింటికి పని సాయానికి వెళ్ళేది. శెట్టి గారు చైనా వెళ్తున్నాడు. ఈ చైనా గోల ఏమిటి, వ్యాపారానికి. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, నౌకా వ్యాపారాలు చేసి, నౌకాయానం చేసి వ్యాపార సామాన్లు ఇక్కడి నుంచి మోసుకుపోయి అక్కడ అమ్మి, అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. వెళ్తూ ఉంటే ఈవిడ ఏం చేసింది, అప్పుడో పావలా దాచిపెట్టి 5 కాసులు వెండి కాసులు దాచి ఒరే నాయన శెట్టి గారు వ్యాపారానికి చైనా వెళ్తున్నట్ట, ఏదైనా వస్తువు తెచ్చిపెట్టమనరా, అది పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుందువు, కానీ నువ్వు కూర్చుని చేస్తావు, బయటికి వెళ్ళి తిరిగి పని చేయగలిగేవాడివి కాదు, నువ్వు వెళ్ళరా నాయన శెట్టి గారితో మాట్లాడరారా అని ఏటాగోటా కొడుకుని పంపించింది. వీడు ఆవలించుకుంటూ లేచి ఏటాగోటా 2 ముద్దలు నోట్లో వేసుకుని మెల్లిగా 5 కాసులు పుచ్చుకుని శెట్టి గారిని చూడబోయాడు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని సాయం వస్తుంది. పూర్వాశ్రమంలో వాళ్ళ నాయన ఉండగా ఆయన ఏదైనా వస్తువు తెస్తే పిల్లాడి తండ్రి రంగడి తండ్రి అమ్మి పెట్టేవాడు. దాంతో శెట్టి గారు ఏమిట్రా రంగా ఇట వచ్చావు రారా అని పిలిచాడు. పిలిస్తే మీరు వ్యాపారానికి చైనా దేశం వెళ్ళిపోతున్నట్టు కదా, ఇగో అండి 5 కాసులు ఉంచండి, నాకు ఏదైనా సరుకు తెచ్చిపెట్టండి అమ్ముకోవటానికి. అప్పటి పద్ధతి ఏంటంటే, ఒక వ్యాపారస్తుడు నిజంగా మనుషులు ఎంత సహాయకారులుగా ఉండేవాళ్ళు జయ. మన ముందు తరాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకుని తీరాలి. ఒక పెద్ద వ్యాపారస్తుడు పడవేసుకుని వెళ్తూ ఉంటే అంత ప్రయాణం చేయగలిగే సత్తా లేని చిన్న చిన్న వ్యాపారస్తులంతా డబ్బిచ్చి ఓ 1000 రూపాయలు, ఓ 500 ఇచ్చి, ఓ 25-50 ఎక్స్ట్రా ఇచ్చి, ఏమిటి ప్లేస్ కొనడానికి, పడవలో ప్లేస్ కోసం, ఎక్కువ కాదు ప్రయాణానికి. మనం ప్రయాణం చేసి వెళ్ళాలంటే చాలా అవుతుంది, మన కోసం ఒక చిన్న కార్నర్ ఖాళీగా ఉంచడం పర్వాలేదు, దానికి రెంట్ ఇచ్చి అయ్యా ఏదైనా మంచి సరుకు తెచ్చిపెట్టండి అంటే, ఈ వెళ్ళిన వాళ్ళు తమ సరుకుతో పాటు తమలాంటిదే సరుకు కానీ లేదా వాళ్ళు అడిగింది కానీ
లేదా ఇంకేదైనా చిన్న రకంది కానీ నాణ్యం చూసి కొనుక్కొచ్చేవాళ్ళు జయ. బా వ్యాపారస్తులు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు. ఇట్లా జరిగేది. ఇది ఎప్పుడో చీనా దేశానికి పడవ ప్రయాణపు గాథల్లో ఉందండి. ఇటీవల ఎవరు లేరని ఎవరైనా అంటారేమో. అలా అనడానికి కూడా వీల్లేదు. 50 ఏళ్ల క్రితపు కథల్లో కూడా నేను సంఘటనలు మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా నాకు తెలుసు. అట్లా గూడూరు తాతగారు, మా లచ్చు తాత వీళ్ళందరూ కథలు చెప్పేవాళ్ళు కదా. ఆ దాంట్లో వ్యాపారస్తుల ఇళ్లలో ఒకడు నాశనం అయిపోతే మిగిలిన వాళ్ళంతా తలా ఒక 10 రూపాయలు వేసి మళ్ళీ వాడికి పెట్టుబడి ఇస్తారట. అబ్బా ఆంధ్ర వైశ్యులలో ఇలాంటి పద్ధతి ఉన్నది. 50 years బ్యాక్ ఖచ్చితంగా ఉంది జయ. అద్భుతమైన విషయం కదండి. వాళ్ళు వ్యాపారస్తుల్లో ఎవ్వడు ఒకడు కింద ఉండడు. కింద చిన్న వ్యాపారస్తు చిన్నే ఉంటాడు, కానీ వాడికి పెట్టుబడి లేకుండా వాడు అడుగు తినే పరిస్థితి మాత్రం వాళ్ళు రానివ్వరు. ప్రతి వ్యాపారస్తుడికి ఈ పైనున్న డబ్బులు, అప్పులకి ఇచ్చిన డబ్బులు కాకుండా భూగర్భంలో డబ్బులు ఉంచుకునే విధానం కూడా ఆంధ్ర వైశ్యులలో ఉన్నదని కథలుండేవి. మొత్తం కుదేలైపోయినా, సర్వనాశనం దుంపనాశనం అయిపోయినా వాళ్ళ ఇంటి కింద భూమిలో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. అట్లా దాచేవాళ్ళు. అందుకని మనం వ్యాపారస్తుల కుటుంబాల్లో చెడిపోయిన వాళ్ళని చూడం మనం. ఆ కాలపు కట్టుబడమ్మా అదంతా. అంతే కదండి. అంతే. ఇప్పుడు మనం ఒక గుంపు, ఇందులో పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడిది చిన్న బతుకు, బతకడానికి ప్రతివాడికి అవకాశం కావాలనే విధానం ఎంత గొప్పది చూడు. మరి అది చాలా అవసరం కదా. మన వాళ్ళలో ఎవడైనా అక్కడ పైకి వస్తే ఏడిచి, ఎవడా పోతే నసలు పీడపోయింది అనుకోని ఏం విధానం అది. పక్షులు జంతువులు చేయవట్లా, మనుషులు కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకో ఇలాంటి దౌర్భాగ్యపు సమాజం వచ్చింది. దిక్మాల సమాజంలో ఉన్నాం మనం. అవునండి, కలికాలం. కలికాలం అంతే. ఇప్పుడు మనకు ముందు 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం కలికాలం లేదు. అప్పటికి ఉన్నాం, కానీ దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఏమైంది, 5 కాసులు 5 కాసులతోటి ఏమొస్తుంది. సరే పాపం వాడిని కాదంటే ఎందుకు, ఏదో వ్యాపారం చేసుకుంటాడని ఆ 5 కాసులు ఆయన జేబులో వేసుకున్నాడు. సరే లేరా నాయన. చైనా ప్రయాణం అయింది. 3 నెలలు గడిచాయి. చైనా ప్రయాణం అంతా అయిపోయి ఆయన బోళ్ళంతా సరుకు కొనుక్కున్నాడు. అన్నీ కొనుక్కున్నాక తిరిగి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత దాదాపుగా ఒక 100 మైళ్ళు 150 మైళ్ళు సముద్రయానం చేసేసాక ఆయన గుర్తొచ్చింది. అయ్యో బాబోయ్, రంగడికి మాట ఇచ్చాను, 5 కాసులు ఇచ్చాడు వాడు, ఏమి తీసుకురాలేదు. పడవలు వెనక్కి తిప్పండి. అప్పట్లో ఇంత నిబద్ధత ఉండేది. వెనక్కి తిప్పాలి పడవ, నా పడవ వెనక్కి తిప్పాల్సిందంటే ఆయనదే పడవ. మిగిలిన వాళ్ళంతా గోలబెట్టారు. అయ్యా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం సచ్చి చెడి, మళ్ళీ ఇంత దూరము వెళ్ళాలా, మళ్ళీ రావాలి, వెళ్ళాలి రావాలి. ఒక 150 తోటి పోదు, వచ్చిన 150 వృధా, వెనక్కి 150 వృధా, మళ్ళీ 150 వృధా. అంతే. ఎంత ప్రయాణం అయిపోయింది. అంటే ఈయన ఏమన్నాడు, అది కాదు వాడు పాపం పేదవాడు, 5 కాసులు ఇచ్చాడు, ఏదైనా తెచ్చిపెట్టమని. వాడి పేరుతో బొక్క సంచి లేదే ఈ పడవలో. వాడిచ్చిన 5 కాసులు మాత్రం చిల్లరగా నాకు ఉపయోగపడ్డాయి కదా. ఆయన కాదన్నాడు. మిగిలిన వ్యాపారస్తుల్లో తలా ఒక మాట అన్నారు. వాళ్ళంతా ఏమన్నారు, వద్దండి 5 కాసులతో ఏమొచ్చాయని చెప్పండి వస్తువు. ఓ పని చేద్దాం, మేము ఉన్నాం కదా 15 మంది ఉన్నాం, తలా ఒక 5 బంగారు కాసులు ఇస్తాం పిల్లడికి, వాడు ఏదో బతుకుతాడు అక్కడే. 15 మంది 15 5 అంటే ఎన్నైనాయి, బోల్డ్ అయిపోయింది కదా. సరే ఈ కాసులు మేము ఇస్తాము, మీరేం ఆలోచించబాకండి, పదండి అంటే. ఇక ఆయన అన్యమనస్కంగానే, ఆయనకి ఇష్టం లేదు అట్లా చేయటం, కానీ ఇంకో దారి లేక సరే ప్రయాణాన్ని నడిపించారు. నడిపిస్తే ఏమైంది, కొంచెం ముందుకెళ్ళి ఎక్కడో చోట లంగరేశారు. లంగరేస్తే వీళ్ళు లంగరేసిన చోటకి వీళ్ళు అమ్మకాల వాళ్ళు, తిళ్ళ వాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న సరుకంతా తినడానికి కదా, అవన్నీ బేళ్ళు కట్టి పక్కన పెడతారు. ఎక్కడ లంగరేశారో అక్కడే ఆహారాన్ని వస్తువుల్ని కొనుక్కుంటారు, అవసరమైన వాటిని. ఒక కోతుల వాడు 3 కోతులను తీసుకొచ్చారు. కోతులు అడిచి ఏదో సంపాదించుకుంటారు పావలా పరక. ఆ డెక్క మీద కూర్చుని వీళ్ళంతా చూస్తుంటే 3 కోతుల్లో ఒకటి ముసీలి కోతి, అది ఇలా కూర్చున్నట్టే ఉంది, అసలు కదలిక లేదు, నిద్రగా మాగన్నుగా ఉంది. మిగిలిన 2 కోతులు ఎగిరినాయి, దూకినాయి, గెంతినాయి, ఎంత అల్లరి చేసినాయో, ఎంత ఆడినాయో. అందరూ నవ్వుతున్నారు, సరదాగా వాడికి పావలా బేడా ఇస్తున్నారు. ఇస్తుంటే ఈయనకి ఏమనిపించింది, పాపం రంగడికి వీళ్ళంతా తల ఒక 5 కాసులు ఇలాగే ఇస్తారు, నీకోసం కొనుక్కొచ్చాను రాని, వీటిలలో ఒక కోతిని ఇస్తే సరిపోదు వాడికి అని అనుకుని, ఎరా అబ్బి ఓ కోతిని అమ్ముతావా అంటే అమ్ముతానన్నాడు. ఎంతకు అమ్ముతావు, 5 కాసులు, 5 కాసులకి అమ్ముతానన్నాడు.
సరే ఆ యంగ్గా ఎగురుతున్న కోతుల్లో ఒకదాన్ని ఇవ్వమంటే వాడు నేను సుతరాము ఇవ్వనన్నాడు. ఈ ముసలి కోతని ఇస్తాను తీసుకోండి, ఇది నేను 5 కాసులకే కొన్నా, పావలా సంపాదించాల, కొన్న దగ్గర నుంచి ఇది నిద్రమొహందే, నాకు పడదు బాబు, వాటితోటైతే నేను సంపాదించుకుంటా, ఈ కోతుని ఉంచుకుని నాకు ప్రయోజనం లేదు, ఈ జతలో ఒకదాన్ని తీసిస్తే రెండోది దిగులు పడుతుంది, అదో బాధ, మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, ఈ పెద్ద కోతిని తీసుకోండి అంటే ఆయనకి బాధగా ఉంది. కానీ పోన్లే నిద్రమోహన్ రంగడికి నిద్రమోహన్ కోతి అనుకొని ఆ 5 కాసులు వాడి చేతిలో పెట్టి వెండి కాసులు ఆ కోతిని తీసుకొచ్చారు. ఆ కోతి పడవలోకి వచ్చి కూర్చుంది, ఓ మూలకు వచ్చింది జోగుతూ. దాన్ని కట్టేయాల్సిన పని కూడా లేదు, వేళకి ఏదైనా పడేస్తే తింటుంది, ఓ పండో కాయో నోరు గట్టిగా మూసుకొని ఓ మూలకు చుట్టుంది, కట్టేలా. అదేం మామూలుగా కోతులు పడవలోకి వెళ్తే ఎగిరి దూకి పీకి లాగి గందరగోళం చేసేస్తాయి, పడవ ఇట్లా అన్నప్పుడల్లా దానికి టెన్షన్ వస్తుంది. దీనికి టెన్షన్ లేదు, పాడు లేదు, కూర్చున్నది కూర్చున్నట్టే. ఎక్కడికో పోయింది పడవ. వెళ్ళగా ఏమైంది, ఒక కొత్త దీవిలోకి దిగారు వీళ్ళు. అది ముత్యాల దీవి. ఆ ముత్యాల దీవిలో ఈ ముత్యాలు దొరుకుతాయట, ఆయిస్టర్స్ దొరుకుతాయి. ఈ పడవలో ఉన్న వ్యాపారస్తుల పని వాళ్ళంతా అయ్యగారు ముత్యాలు తెస్తామని దూకుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ నిద్రమోహంగా ఉన్న కోతి కళ్ళు తెరిచి చూసేసరికి దాని చుట్టుపక్కల చూడగానే ఒక ఉత్సాహం వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకేసింది. అది ఈ నిర్ఘాంతపాడు వ్యాపారస్ అయ్యో కోతి దిందుంపదేగా, కూర్చున్నట్టే అది పరిగెత్తేసిందే అనుకున్నాడు. పావు గంట తర్వాత ఇట్లా పట్టుకుని 10 ముత్యపు చిప్పలు తీసుకొచ్చేసింది అది పైకి, సముద్రంలో నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టింది. మళ్ళీ రయ్యమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో దూకింది, మళ్ళీ తెచ్చింది. ఈ ముత్యపు చిప్పల్ని తెస్తే ఓపెన్ చేసుకుని వ్యాపారస్తులు కొంటారు వాటిని. ఇక కోతి వీళ్ళ అందులో నుంచి వచ్చే లోపల అది ఎన్నిసార్లు దూకిందో, ఎన్నిసార్లు తెచ్చిందో దాని దుప్పదేగా ఇన్ని పట్టుకొచ్చేసింది. ఆశ్చర్యపోయారు. కోసిని అన్నప్పుడు ఇప్పుడు అది ఒకటి పేరు మీద కొనబడింది, అది ఏది తెస్తే అవన్నీ వాడివి. అంత న్యాయంగా ఉండేవాళ్ళు జయ. సూపర్ కదండి కథ. అసలు వినటానికి నాకు అప్పుడే ఈ కథ అంత నచ్చటానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న ఒక అండర్ కరెంట్ ఏంటంటే, కోతి తెచ్చినవి అది పైన తెచ్చిపెట్టింది, దాని యజమాని ఎవడూ లేడు అక్కడ, ఎందుకు అందరూ తీసుకోవాలా, అది కదా పాయింట్. అంతేగా, వాడి కోత అంటే ఇవన్నీ వాడివే. అప్పుడు అందరూ చూస్తే అందరికి తలా ఒక 2, 4, 6 దొరికితే దీనికి 40, 50 దొరికినాయి కోతికి. అది అవన్నీ పెట్టుకుని ఒక చోట కూర్చుంది. మళ్ళీ మాట్లాడకుండా ఏదో పండిస్తే 2, 3 పళ్ళు ఇస్తే తిన్నది. అవి దగ్గరికి జరిపి కుప్పలాగా జరిపి వాటి పక్కన పడుకుని నిద్రపోయి. ఈయన సరే కూర్చుని అన్నీ ఒలిచి చూస్తే పెద్ద పెద్ద నాణ్యమైన ముత్యాలు వాటిలలో. ఆయిస్టర్స్లో ఒక్కొక్క దాంట్లో 7, 8, 3, 4 రంగులు ఉంటాయి, బోల్డ్ ముత్యాలు వస్తాయి. ఆ ఎంత ఖరీదైన ముత్యాలు. 3, 4 దొరికిన వాళ్ళకే 100లో వచ్చినాయి. ఈయన దొరికితే ఎన్ని వస్తాయి? ఆ డబ్బులన్నీ ఆ ముత్యాలన్నీ సైజ్ చేసి ముత్యాలకు రేట్లు కట్టించి కొనేవాళ్ళు కూడా ఉన్నారు పడవలో. రేటు కట్టించి అవన్నీ రంగడి పేరుతోటి పక్కకు పెట్టాడు ఆయన. పెట్టాక సరే పడవ కాస్త వెనక్కి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారు వీళ్ళు, అన్ని సామాన్లు మోసుకొచ్చారు. ఈయన ఆ ముత్యాలన్నీ కొనేసాక ముత్యాల డబ్బంతా పట్టుకుని ఈ కోతిని పట్టుకుని వ్యాపారస్తులందరూ తలా ఒక 5 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా, ఇచ్చారు అందరూ. ముత్యాలు వచ్చినాయి కదని ఊరుకోలా, మాట ఇచ్చారు. అది వ్యాపారాలు మాట మీద నడుస్తాయమ్మా, అంతే కదా. కదా న్యాయం ఎలా నడుస్తుంది? వాడు ఎంతైనా సంపాదించుకొని, మాట అంటే మాటే, అంతే కదా రమ్మగారు కదా. అక్కడి నుంచి డబ్బులన్నీ చేతులు పెట్టాడు. వాళ్ళ అమ్మ రంగడు ఇద్దరు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత డబ్బా అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే నీలాగా నేను నిద్రమోహందిరా ఇది, కానీ ఆ ముత్యపు దీవికి దగ్గరికి వెళ్ళేసరికి దానికి ఉద్రేకం వచ్చింది. అసలు సంగతి ఏంటంటే అది ఆ ముత్యాల దీవికి సంబంధించింది ఆ కోతి. అక్కడ ఒక బెస్తవాడు దీన్ని చేరదీసి పెంచి దానికి ముత్యపు చిప్పలు ఏరుకు రావడానికి తర్ఫీదిచ్చాడు. క్రమంగా ఎప్పుడో ఆ ముసలివాడు చనిపోయేసరికి ఈ కోతులు ఆడించే వాళ్ళు ఎవరో పట్టుకుని తీసుకుపోయారు. అది ఎక్కడికి వెళ్ళినా ఏ పని రాదు దానికి, ఎవరి దగ్గర ఏ ఆట నేర్చుకో. ఎందుకంటే దానికి ఏం తెలుసు, సముద్రం తగలంగానే ఒక్క ఎగిరెగిరి అందులో దూకటం. ఆ ముత్యపు చిప్పల వాసన ఒక ప్రత్యేకమైన నాచు వాసన వస్తుంది. అది ఉన్న చేపలది చెరువులు వాసన రావు కదా, ఆ దీవి వాసనకి అది దాని మత్తంతా పోయింది. అంతకుముందు అలా మాగన్నుగా పడి ఉండేది, దానికి ఆసక్తి లేదు జీవితం మీద. ఎప్పుడైతే తన ఓన్ ప్లేస్కి వచ్చిందో దాని శక్తి అది చూపించేసింది అనమాట. అది ఈ రంగడి పాలపడింది.
ఎప్పుడైతే ఈ కోతి తన చేతికి వచ్చిందో అది ఇట్లా మాగన్నుగా ఉండి ఇంత పని చేసిందని తెలిసి ఇంత డబ్బు ఒకేసారి వ్యాపారానికి పెట్టుబడి వచ్చేసరికి రంగడికి ఉత్సాహం వచ్చింది, నిద్రమొహం పోయింది, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు ఆ కోతిని పెట్టుకుని. తర్వాత ఎన్నిసార్లు వాడు ఆ ద్వీపం మీదకి వెళ్ళాడు. వెరీ సూపర్ గా ముత్యాల చిప్పలు బ్రహ్మాండమైన ముత్యాల వ్యాపారస్తుడుగా స్థిరపడిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన కథ అండి. చిన్న కథ కానీ ఎంత కరెంట్ ఉందో చూడు అందులో. ఎస్ అతను లాభపడ్డాడనే విషయం పక్కన పక్కన పెడదాం. పెడితే వ్యాపారస్తులు చూడండి ఎంత యూనియన్ గా ఉండి కరెక్ట్ గా కదా కదా ఇప్పుడు కూడా అది ఆ యూనిటీ ఉందంటావా జయ సమాజంలో? ఉందని అనుకోవాలి రమ్మగారు. పూర్తిగా పోయిందని అనుకోటానికి లేదేమో. అంటే అప్పుడున్నంత లేకపోయినా ఎంతో కొంత అయితే ఉందేమో అనిపిస్తా ఉంటుంది. మరి చూడాలి. ఇంకా ఉండాలని కోరుకుందాం మనం. అవును. అంతే కదా. నమస్తే రమ్మ. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తా. దయ్యాల కథ చెప్దామా? మామూలుగానే మనం దయ్యాలకు భయపడేవాళ్ళు. నీకు భయమేనా దయ్యం అంటే అని అడిగాను. చాలా భయం అని చెప్తాం. దయ్యం అంటే భయం లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారా? చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ దయ్యానికి జడవని వాళ్ళు ఉంటారు కొంతమంది. భయపడరా? వాడు మామూలు వాడు కాదు. వాళ్ళకి ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, వాడికి ఏ భయం ఉండదు. తెంపరితనం జయ. ఈ తెంపరితనము చిన్నపిల్లల్లో కనపడుతుంది. భయం తెలీదు వాడికి. అది పాయింట్. కుర్రాళ్ళు ఒకళ్ళు యంగ్స్టర్స్ 25-30 లోపల వాళ్ళకి బాధ్యతలు ఉండవు, రికామీగా ఉంటాడు, ఏదొచ్చినా చూసుకుందాం అని ఉంటుంది. మన సినిమాల్లో చాలా మంది హీరో క్యారెక్టర్లు అవే ఉంటాయి. వాడికి ఏం భయం ఉండదు, ఏదైతే ఏమిటైపోతుంది మహా అయితే. అలాంటివి టెంపర్తనం అన్నమాట. ఇలా దయ్యానికి భయపడిన కొన్ని కథలు చెప్తాం. అవి ఇంచుమించు 3 కథలు ఉన్నాయి. ఇప్పటితో చందమామ కథ ఇది. ఓకే. పూర్వం అట ఊళ్ళల్లో సంతలు జరిగేవి కదా, మనకు కూడా తెలుసు. ఈ గొర్రెల సంతలని, మేకల సంతలు, గొడ్ల సంతలు, లేవు కాకుండా సామాన్లు సరుకుల సంతలు ఉండేవి. ఒక కాపుల కుర్రవాడు, కాపులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కులం కాదు, అది ఏమంటారు, ఈ పొలం కాపులు ఒక జాతి ఉండేది. వాళ్ళు ఎక్కడైనా పొలాల మీద కాపలా అంటే ధైర్యశాలుల పనేది. తెల్లవారులు పొలాల కాపలా ఉండదు, మధ్యలో ఎవరైనా దొంగవాడు పడితే 2 కర్ర 2 తీతలు తీయగలగాలి. మధ్యలో ఆ ఊళ్ళలో దయ్యాలు, గురువి దయ్యాలు గందరగోళం ఉండేది. వాటికి కూడా భయపడకుండా ఉండే జాతి ఒకటి ఉండేది. వాళ్ళ కుర్రాడు ఒకడు సంతకి బయలుదేరాడు. వాడు బయలుదేరి వెళ్తుంటే ఆ పూట వాడికి ఊళ్ళో తోడెవరు కుదరలే. వాళ్ళ నాన్న ఏదో గొర్రెని కొనుక్కురమ్మన్నాడు, చిన్న గొర్రె పిల్లని తెమ్మన్నాడు. ఇటు వెళ్తున్నాడు. వెళ్తుంటే పుంతలో ఎంచి పక్కన ఇలాగా ఈ మన ఊరి పొలిమేర్లలో తాటి తోపులు, చింతల తోపులు, ఇట్లా తోపులుగా ఉన్నాయి. ఇది నడుస్తుంటే తోపుల్లో నుంచి ఏదో మనిషి ఆకారం వచ్చినట్టు కనపడింది. ఎవరి వాళ్ళు సంతకేనా అని అడిగాడు. మామూలుగా పలకరిస్తారు కదా, తోడు కావాలిగా దారికి. ఆ దారి తోడు కోసం వీడు అడిగాడు. అడిగేసరికల్లా ఆ లోపల నుంచి వస్తున్న ఆకారం, ఇక్కడికే దయ్యాన్ని లే నేను అంది. ఇంకోడైతే టారుమనిపోడు. వీడు లోపల దయ్యమా అనుకుని, నేను దయ్యాన్నే లే, దాదా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఆ తోపులో నుంచి వస్తున్నటువంటి ఆ ఆకారము కొంచెం లీలామాత్రంగా కొంచెం ఊగుతున్నట్టుంది. అది వీడితో కలిసింది. వచ్చింది. ఇద్దరు నడవడం మొదలుపెట్టారు. నువ్వెప్పుడు దయ్యాన్ని అయ్యావు అంటే, నిన్నగాక మొన్నేలే అని చెప్పాడు. నేను పాత దయ్యాన్ని అంది అదేమో. వీళ్ళిద్దరు నడుస్తుంటే, ఇద్దరం ఓ చోటుకే వెళ్తాం కదా, 4 కాళ్ళు ఎందుకు వృధా, నువ్వు కాసేపు నా మీద ఎక్కు, నేను కాసేపు నీ మీద ఎక్కుతాను అని మాట్లాడుకున్నారు. కుర్రాడు దయ్యాన్ని భుజాల మీద ఎక్కించుకున్నాడు. దయ్యం మీద బరువేముంటుంది, శరీరం లేదు, దానికి బరువు లేదు. కొంత దూరం నడిచాడు. నడిచాక ఇంకా దూరంగా ఉంది వాగు, నువ్వు దిగు, నేను ఎక్కుతానన్నాడు. సరే దయ్యాన్ని దింపాడు. దింపాక కుర్రాడు దయ్యం భుజాల మీదకి ఎక్కాడు. దయ్యం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి నువ్వు ఇంత బరువు ఉన్నావు, దయ్యాలు బరువు ఉండకూడదు, శరీరం ఉండదుగా అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మొన్నేగా దయ్యం అయ్యాను, ఇంకా నాకు అనుభవం లేదు, అందుకే నేను ఇంకా బరువుగా ఉన్నాను అన్నాడు. ఈ దయ్యం ఒక పిచ్చి మొహంది అనమాట. సరేనని మోసుకుంటూ పోయింది. వాగు దాకా వెళ్ళారు. వాగు దాకా వెళ్ళాక వాగు దాటాలి కదా, ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు దిగిపోయారు. దిగి వాగు దాటడానికి దయ్యం నిశ్శబ్దంగా వాగులో వెళ్ళిపోతుంది. కుర్రాడు నడుస్తుంటే, మనుషులు నడిస్తే మోత రాదు, నీళ్ళ మోత, వీడి చేతులు కాళ్ళు కదిలిస్తుంటే మోత అవుతుంది. దయ్యం ఉష్ ఉష్ అంటుంది. వీడు వింటల్లన్నమాట. వింటే మాత్రం వాడు శబ్దం చేయకుండా నడవలేడు కదా. ఇది బయట దాటాక దయ్యం కసురుకుంది. ఏంటది అంత శబ్దం చేస్తావు, మనం దాటుతుంటే మరమానవుడికి తెలియకూడదు తెలుసా, అంత మోత చేస్తున్నావు నువ్వు నడుస్తుంటే అంది. కుర్రాడు అన్నాడు, మరి నేను కొత్తగా దయ్యం అయ్యాను, నాకు ఎట్లా వస్తుంది చెప్పు, నాకు అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు,
అంతేనన్నాడు. ఇద్దరు కలిసి ఇంకా నడవటం మొదలుపెట్టారు. సంత ఇంకా కూతవేటు దూరంలో ఉంది. ఉండేసరికి కుర్రాడు అడిగాడు, అది కాదు, ఇప్పుడు ఈ దయ్యాల నుంచి తప్పించుకోవాలన్నా లేదా దయ్యాలకి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాగా ఏమిటి అంటే, అలా కాదురా, మనం మనుషుల్ని పట్టాలి, మనుషుల మీదకి ఎక్కాలి, మనుషుల్ని ఆడించాలి, పీడించాలి, చాలా చేయాలి. కానీ మనిషి అన్నవాడి ఉమ్ము మన మీద పడకూడదు. పడితే మనం దొరికిపోతాం. ఆ ఒక్కటి జరగకూడదు అంతేనని చెప్పింది దయ్యం. సరే బాగానే ఉందిగా, బాగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కారు. నిజమా రమ్మగారు ఆ, అంటారా అట్లా? చెప్పింది. ఆహా. సరే ఏమైంది, కుర్రాడు దయ్యాన్ని మెళ్ళ మీద ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని ఏం చేశాడు, దానికి ఇట్లా 2 కాళ్ళు ఉంటాయిగా, 2 కాళ్ళని ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ముందుకు నడుస్తుంటే దయ్యానికి తెలిసింది సంతలో చాలా మంది మనుషులు ఉన్నారు. అది ఏనాడు మనుషుల మధ్యలో తిరగల. ఫస్ట్ టైం దానికి తెలిసింది తను ఎవరి మీద ఉందో వాడు అక్షరాల మనిషి. ఎందుకంటే చుట్టూతా చాలా మంది కనిపిస్తున్నారు. వీడు దయ్యం అవ్వడానికి అవకాశం లేదు. దిగబోయేసరికి పట్టేసుకున్నాడు వీడు. అది ఎంత గింజుకుందో, దిగి పారిపోదామని. వీడితో ఉండకూడదు, వీడు తెలివైన ఘటం, ఇంతసేపు నడిచాడు నాతోటి, ఎలాగైనా వీడి దగ్గర నుంచి పారిపోదామనుకుంది. అది ఏం ట్రై చేసినా వాడు వదిలిపెట్టలేదని ఏం చేశాడు, మెడ మీద నుంచి ఒక కాలు పట్టుకుని దాన్ని వెనక్కి తిప్పి 2 కాళ్ళతోటి పట్టి దింపాడు. దింపంగానే ఇదేం చేసింది, అక్కడ బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఉంటే గొర్రెలాగా మారిపోయి ఆ గొర్రెల్లో కలిసిపోతే వీడు నన్ను పట్టుకోలేడు, ఇంకా నేను వీడికి లేతే వీడు నాతో చాకరీ చేయించేస్తాడు, నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు చాలాసేపు అని ఏం చేసినాడు, అది గబుక్కుని గొర్రెగా మారిపోయింది. మారిపోగానే కుర్రాడికి తెలుసు దాని మీద ఉమ్మేయాలి. టూ అని ఉమ్మేసాడు. ఉమ్మేయగానే ఈ గొర్రెగానే ఉండిపోయింది. అది ఇంత బలిసిన ముదురు గొర్రె. వాడు 50 ఏళ్ళ వాడు, చచ్చిపోయిన దయ్యం. ఓహో. ఉండిపోయింది గొర్రె. అది బాబా అంటుంది కానీ దానికి ఎటు వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే దానికి దారి తెలీదు, దాని గుంపేదో తెలీదు. మామూలుగా గొర్రెలకి దాని గుంపు, దాని అమ్మ నాన్న మావయ్య అవన్నీ తెలుస్తాయి. దీనికేం తెలుసు, ఇది పిచ్చి గొర్రె. ఇది నుంచుంది. కుర్రాడు ఏం చేస్తాడు, మెడ మీద బొచ్చుని గట్టిగా పట్టుకుని చక్కగా ఒక్క గొర్రె పిల్ల కొందామంటే బ్రహ్మాండమైన సలీసైన గొర్రె దొరికిందని దాన్ని నీడ్చిపోయి అక్కడ కసాయి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర శుభ్రంగా అమ్మేసి వాళ్ళ నాన్న 2 రూపాయలు ఇస్తే గొర్రె పిల్లకి వీడు 50 రూపాయలు జేబులో వేసుకుని అక్కడ ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని రూపాయికి బేరమాడి గొర్రె పిల్లని సంకనేసుకుని వెళ్ళిపోయాడు. భయం ఏది వాడికి? భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు కూడా భయపడితేనే ఇలాంటి ఆత్మలు మన నెత్తినెక్కుతాయి. నీకు భయం లేదు, అది నిన్ను చేయగలిగేది ఏమి లేదు, అదే పారిపోవడానికి ట్రై చేస్తావు. అవును. ఇదో కథ. ఇక రెండో కథ ఉంది, ఇందులో చెప్తాం. పూర్వం అట ఒక మంచి బలశాలి ఆబోతు లాంటి వాడు ఒకడు ఉండేవాట ఒక ఊళ్ళో. దరిద్రుడు పాపం, వాడికి ఏమీ లేదు. వాడు ఏం చేసేవాడు, ఈ సంతలో సామాన్లు తీసుకుని వీధి వ్యాపారం చేసుకునేవాడు. హాకర్స్ అంటాం కదా మనం, వీధుల్లో తిరిగి అమ్ముకునేవాడు. వాడికి ఆ అమ్మకపు డబ్బు, తన కట్టాల్సిన డబ్బు పోగా వాడికి తిండికి మిగిలేదు. అంతేగాని దాపరికానికి ఇల్లు వాకిలికి ఏమీ మిగిలేదు కాదు, సరిపోయేది అనమాట. పైగా వీడు మంచి బలశాలి, వీడి తిండి ఎక్కువ. అట్లాగే పని చేసుకునేవాడు, వీధి వ్యాపారిగానే ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. పిల్లనిచ్చి ఎవరైనా పిల్లనిస్తే బాగుండి పెళ్లి చేసుకోవాలని ఉండేది. పెళ్లి చేసుకుంటే సాయంకాలం ఇదంతా తిరిగి ఇంటికి వెళ్తే పిల్ల ఏదైనా ఒక ముద్ద కాచిపోస్తుంది, ఏదో ఒక కుక్కడి గంజైనా వస్తుంది కదా, ఇది నేనే చేసుకోవాల్సి వస్తుందని వాడికి చాలా దిగులుగా ఉండేది. ఓ చుట్టాలు పక్కాలు వాళ్ళందరికీ ఎవరితోటో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసినప్పుడు ఈ దరిద్రం వల్ల నాకు పెళ్ళి అవటం లేదు అంటే వాళ్ళు ఏమన్నారు, ఒరే ఇంత బలశాలివి శుభ్రంగా ఉంటావు, నీకు పిల్లని ఎందుకు ఇవ్వరంటే, ఎందుకు ఇస్తారు, ఇల్లు లేదు వాకిలి లేదు, ఒట్టి మొహం చూసి పర్సనాలిటీ చూసి పిల్లల్ని ఇచ్చే కాలమా అది? ఓ ఇల్లు వాకిలి వీడికోకుండా చట్టి ఉండాలి, కుండ లేదు, చట్టి లేదు, ఇల్లు వాకిలి అసలే లేదు. ఇట్లా అనేసరికల్లా ఏమన్నారు, ఒరే పెద్ద బజార్లో వ్యాపారస్తుడు ఒక ఆయన అడగదు, కొంట ఆయనకి పెద్ద ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక దయ్యం చేరిందని చెప్తారా, ఆ దయ్యాన్ని తరిమేయగలమేమో చూడు, ఆయన ఏమైనా 10 రూపాయలు ఇస్తాడు, నీకు ఉచితంగా డబ్బులు వస్తాయి అనేసరికి సరే చూద్దాం అనుకున్నాడు. చూస్తే ఈ కోమట ఆయన అని చెప్తున్న ఆయనకి పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఏమైంది, ఈ గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన 2వ రోజో 3వ రోజో వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారు. ఆయన ఒక్క 15 రోజుల పాటు పిల్ల మేకాతో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఓకే. ఆ 15 రోజుల్లో ఏమైంది, దీనికి ఈ బిల్డింగ్కి ఎవరో ఒకడు వచ్చి లోపల సూసైడ్ చేసుకున్నాడు.
వాళ్ళు తిరిగి వచ్చాక ఇల్లంతా శుభ్రం చేయించారు కానీ బాడీ బయటికి వెళ్ళిపోయింది, అసలు వాడు ఇందులో ఉండిపోయాడు. ఆత్మ. ఇక ఇల్లు వదిలిపెట్ల. దాంతో పెద్ద బ్రహ్మాండంగా హర్మ్యంలాగా కట్టిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఎవరైనా వెళ్ళటం, మర్నాడు పొద్దున పిచ్చి వెర్రి ఎత్తిపోయి జుట్టు పీక్కుంటూ బట్టలు చింపుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. అయ్యో. అది అసలు ఒక రకంగా పన్నిచ్చేది కాదు ఆ దయ్యం. దాంతో ఆ ఇల్లు అలాగే పెట్టి ఆయన పాతకాలపు తమ పాత ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలు వాళ్ళు గోల పెడతారు, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాం అక్కడికి వెళ్ళలేకపోయామని. సరే వీడు ఏమనుకున్నాడు, ముందు ఆనుపాను అన్నీ కనుక్కుని తర్వాత కోమట ఆయన దగ్గరికి పోయాడు, ఆ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ ఇల్లు నేను ఖాళీ చేయిస్తాను అంటే ఆయన అన్నాడు, బాబు ఆ పని చేసి పెట్టరా, ఊరి చివర కుటీరం ఒకటి ఉంది మాది, శుభ్రంగా ఉండొచ్చు, 100 రూపాయలు ఇస్తా, కావాలంటే నెల నెల నీకు కావాల్సిన సరుకులు మన కొట్లో నుంచే పట్టుకెళ్ళి ఫ్రీగా ఆ ఇల్లు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను, ప్రతి నెల నీకు సరుకులు నేనే ఇస్తాను, మా ఇంట్లో మనిషిగా ఉండు, ఇల్లు మాత్రం ఖాళీ చేయొచ్చు నువ్వేం చేసినా సరే అనగానే సరేనా నేను వాళ్ళ రాత్రికి వెళ్తానండి అన్నాడు. వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అన్నారు, పని వాళ్ళు, ఎందుకు బాబు ఈ గోల, ఇప్పటికి ఎంతమంది అయ్యారు అనేసరికి ఏంటంటే వీడు వీధి వ్యాపారరా, వీడికి ఏదైనా అయితే వీళ్ళు ఇళ్లలో వాళ్ళు వచ్చి మనతో పోట్లాడేందుకు ఎవరు లేరు, వీడికి జనం లేరు, కంగారు లేదు, పర్వాలేదు చూద్దామంటే వీడేం చేశాడు, సాయంకాలం దాకా అటు ఇటు తిరిగి సాయంత్రం వెళ్ళి, బాబు ఒక మంచి లాంతరు, మరి ఒక వీసెడు పకోడీలు, ఒక సేరు వెల్లుల్లిపాయలు ఇప్పించండి అనగానే ఆయన ఏం చేశాడు, పకోడీలు స్వీట్ షాప్ ఆనుకునే ఉంది, ఓ వీసెడు పకోడీలు ఇచ్చారు, ఒక లాంతర్ ఇచ్చారు, అక్కడి నుంచి 1 కేజీ అన్ని సేరు వెల్లుల్లిపాయలు చక్కగా కొలిచి సంచిలో పోసిచ్చారు. ఇవన్నీ మోసుకొని పోయాడు ఆ ఇంట్లోకి. ఇల్లు తలుపు తీసుకున్నాడు, శుభ్రంగా కాసిన మంచినీళ్ళు చెంబింది కూడా ఉంది, పకోడీలన్నీ తిన్నాడు, హాయిగా తిని హాయిగా మంచినీళ్ళు తాగాడు. అక్కడి నుంచి వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి ఒలిచి నోట్లో వేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక్కోటి నవిలి నవిలి, ఒక్క వెల్లుల్లిపాయ తింటేనే 3 రోజులు నోరు వాసన వస్తుంది కదా, ఇన్ని పాయలు ఒకటి ఒకటి ఒలుచుకు తింటే వాడి నోరు వాడి చేతులు ఎంత వాసన వస్తాయి. సరే కూర్చుని ఉన్నాడు, పకోడీలు అవి తింటే నిద్ర పట్టదు, పైగా ఇవి ఒలుస్తున్నాడు, వెల్లుల్లిపాయ ఒకటి నోట వేసుకుంటాడు, అది నమిలి ఆ ఘాటు ఇన్ని మంచినీళ్ళు తాగేసరికల్లా నిద్ర రాదు. 12:30 1 గంట అయ్యింది. అయ్యాక ఇక లోపలికి గదుల్లో నుంచి ఒక చల్లని గాలి రావటం మొదలుపెట్టింది. చూస్తున్నాడు, చూస్తుంటే ఆ చల్లటి గాలిలోంచి ఒక ఆకారం వచ్చింది, దయ్యం వచ్చి రావటం ఏమిటి, భీకరంగా అరిచి వీడు మెడపట్టుకుంది, మెడపట్టేసి అని మొహం మీదకి గాలి వదలటం మొదలుపెట్టింది. అది చల్లని గాలి వస్తుంది దాంట్లోంచి, వీడు మొహం పక్కకి తిప్పుకుంటే ఈ మెడ అన్ని తిమ్మిరికిపోయినాయి. చల్లదా, ఫ్రిడ్జ్ పక్కన నుంచుంటే ఎలా అవుతాం మనం, ఫ్రిడ్జ్ తలుపు తీస్తే ఐస్ కోల్డ్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు వీడు, ఆ పక్క పెట్టిన మెడ ఇటు తిప్పి ఉఫ్ ఉఫ్ అని ఊదటం మొదలుపెట్టాడు. వీడు కూడా, వీడు ఊతుంటే అది ఊతుంటేమో చల్ల గాలి వస్తుంది, వీడు ఊతుంటే వెల్లుల్లి వాసన. ఆ వెల్లుల్లి వాసనకి ఆ దయ్యం అటు ఇటు మొహం తిప్పి వదిలేయిపోయింది. కానీ వీడేం చేశాడు, అది ఇట్లా మెడ కావిటేసుకుందిగా, నడుము పట్టేసుకున్నాడు. ఇక అదే పని ఉఫ్ఫు 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 అంటూనే ఉన్నాడు. ఓకే. వాడికి నిద్ర లేదు, భద్ర లేదు, దాన్ని వదిలిపెట్టాల. ఊదగా 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 వీడికి తెల్లవారేసరికల్లా వీడి చేతిలో ఒక్కొక్క కర్ర ఉంది, అంతే ఇంత పొడుగుది, ఏం లేదు అందులో, ఒక కర్ర ఒక కట్టె మాత్రం ఉంది, కర్ర అయిపోయింది. తెల్లవారేసరికల్లా పావు తక్కువ 6 అవ్వగానే శెట్టి గారు 2 పని వాళ్ళని వేసుకుని వచ్చేసాడు. వీడు చచ్చిపోయాడో పిచ్చైపోయాడో ఏమైపోయాడో చూద్దామని తలుపులు తీస్తే ఏముంది, వీడు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఊరిని బతికే ఉన్నావురా అనేసరికల్లా వాడు నోరు తెరిస్తే వెల్లుల్లి వాసన వస్తుంది. సరే నిద్ర లేచి, బాబు ఇదిగోండి దయ్యం అని ఆ కర్ర చేతులు పెట్టాడు. తెల్లవారుజాము పావు తక్కువ 5 అయ్యేసరికి అది అయిపోయింది దాని పని, అదొక కర్రగా మారిపోయి వీడి చేతిలో ఉండిపోయింది. ఆ కర్ర పుచ్చుకుని పడుకుని ఉన్నాడు ఇతను కుర్చీ వేసుకుని. ఓహో. ఆ కర్రని ఒట్టి ఇంత పుల్ల, అది ఎంత ఉంది, ఒక మామూలు వెదురు బద్దలు ఉంటాయి కదా అంతదే, దాన్ని నిప్పుల్లో పడేయమన్నా అని అనుకున్నారు. ఒక ఆయన వచ్చాడు భూత వైద్యుడు, ఆయన ఏమన్నాడు, ఏం జరిగింది అన్నీ కనుక్కుని, ఈ కర్రని ఎక్కడ వదిలిపెట్టకూడదు, దీన్ని కాల్చేసి ఏంటంటే మనిషి డెడ్ బాడీని కాలిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన వచ్చింది. ఓహో. దయ్యం మొత్తం కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కప్పెట్టేశారు. తర్వాత ఏముంది, ఇంట్లో ఏమీ లేదు, మర్నాడు మామూలుగా ఉంది, ఆ ఇంట్లో సామాన్లు ఎగరలేదు, కుర్చీలు ఎగరలేదు, చల్లని గాలి లేదు, జనం అంతా ఉన్నా ఏమీ లేదు. సరే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చక్కగా ఇల్లు పుణ్యావచనం చేయించుకుని
గృహప్రవేశం చేశారు. ఇతనికేమో ఒక కుటీరాలు ఇచ్చారు. నెల నెల సరుకులు మా దగ్గర నుంచి తీసుకెళ్ళరా బాబు అని చెప్పారు. ఆయన పెద్ద కొట్టు, హాయిగా ఫ్రీగా సరుకులు తెచ్చుకునేవాడు. ఏదో చిన్న వ్యాపారం వీళ్ళ దగ్గర నుంచి సరుకులు పట్టుకెళ్ళి ఊరి చివరి వ్యాపారం పెట్టుకున్నాడు. చక్కగా ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కుటీరంలో సుఖంగా ఉన్నాడు. భయపడకపోతే ఇది. అంటే ఫైనల్ గా దయ్యానికి భయపడకూడదు. దేనికైనా భయపడకూడదు. ఆ, నువ్వు భయపడ్డావా అది నీ మీద ఎక్కేస్తుంది. అది ఏదైనా. ఏదైనా జయ, ప్రాణ భయం, మరణ భయం, అనారోగ్య భయం, ఒంటరితనపు భయం, ఈ దయ్యాల భయాలు ఏవైనా సరే, భయము అన్న ఫీలింగ్ లోపల వచ్చిందా నువ్వు కింద అవుతావు, అది నీ మీద ఉంటుంది. ఆ, దాన్ని కింద ఉంచాలంటే మనం భయపడకూడదు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మనకే బోల్డ్ అని సందేహాలు వస్తుంటాయి కదా, ఏది మంచి ఏది చెడు, మనకు మంచి అయింది పక్కవాడికి చెడు. అవును, మనం చాలా ఇబ్బంది పడితే వాళ్ళు ఎవరికో ఉపయోగపడుతుంది. అసలు ఏమిటి లోకం పోకడేమిటో మనకే బోల్డ్. ఎప్పుడు దేవుడు ఇవాళ రోజు దండం పెట్టినా కదా మనకి ఈ కీడు ఎందుకు జరిగింది, ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయి. మనం ఎప్పుడు పూజ చేస్తాం, ఎప్పుడు మంచిగా ఉంటాం, అయినా మనకు డబ్బులు రావట్లేదు, అయినా మనకు మంచి జరగట్లేదు, అయినా ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మన పరిస్థితి ఎందుకు మారట్లేదు, అలా అలా వస్తూనే ఉంటాయి ప్రతి వాళ్ళకి. అలాంటి సందేహాల మీద ఒక కథ. పూర్వం ఒక సాధువు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకునేవాడు. ప్రశాంతంగా ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే. ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో జనాలంతా కష్టం నిష్ఠూరం చెప్పుకునేవాళ్ళు, ఏదైనా సలహా అడిగేవాళ్ళు, ఏదైనా పూజకి పునస్కారానికి ఏం చేయాలి, మంచి మాటలు చెడ్డ మాటలు ఇలా ఏం చేయాలి అని చెప్పుకునేవాళ్ళు. చెప్పుకుని చాలా మనశ్శాంతిని పొందేవాళ్ళు. మనం కూడా ఎవరైనా పెద్దవారితో మాట్లాడితే చాలా మనశ్శాంతిని పొందుతాం, ఉపశమనం ఉంటుంది ఎంతో కొంత. ఏం కాదు, కాలం కలిసి వస్తుంది, ఇప్పుడు మీ సమస్య ఇలా ఉంది అని చెప్తారు. అయితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడుకుని పోయేవాళ్ళు, ఈయన జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన కొంతకాలం అయ్యాక అనిపించింది, ఏమిటి ఇది, మనకి నేను చదివిన శాస్త్రాలు, నేను చదివిన ధర్మం వేరు, లోకం పోకడ వేరేగా ఉంది, లోకంలో నడిచే ధర్మశాస్త్రం వేరు. అసలు ఈ మంచి చెడు, న్యాయం అన్యాయం, దేవుడు దయ్యం ఏమిటో తెలియటం లేదు. ఇలా ఎంతసేపు ధ్యానమే చేసుకుంటూ ఉండి నేను లోకాన్ని తెలుసుకోకుండా నా రకంగానే వీళ్ళకి చెప్తున్నాను, లోకం అట్లా లేదు, ఇది చాలా మంచిది అని మనం చెప్పింది ఇంకొకరికి చెడ్డగా పరిణమిస్తుంది కూడా. అందుకని అసలు లోకం చూసి దీని గురించి తెలుసుకోవాలని భావించాడు. ఎన్నో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఆ గుహలోనే ఉన్నాడు ఆయన. గుహలో నుంచి బయటకు వచ్చేసాడు. జపమాల జోలు ఏదో వేసుకున్నాడు. నడుస్తుంటే ఈయనకి ఒక చక్కటి అందమైన ఒక 12 ఏళ్ల పిల్లవాడు కనిపించాడు. పిల్లాడు ఆయన కలిసి నడవటం మొదలుపెట్టారు. దారిలో నడుస్తున్నాడు, సడన్గా పిల్లాడు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ నడుస్తున్నారు. నడవగా పిల్లాడిని ఎక్కడికి అయినా ఏమిటి అంటే నగరానికి వెళ్తున్నానని చెప్పి, నేను కూడా అటే వెళ్తున్నాను, పద కాలు సాగించుకుందామని. ఈయనకి చిన్న పిల్లాడు కదా, వెంట పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇద్దరు వెళ్ళారు. మధ్యలో ఒక చోట ఆగారు, ఎవరో ఏదో పెడితే కలిసి తిన్నారు. బాగుంది. ఆ నగరానికి పట్టణపు పొలిమేరలలోకి వెళ్ళేసరికల్లా ఒక 4-5 సేవకులు, బాబు రండి మా స్వామిగారింటికి, మా అయ్యగారింటికి అని చెప్పి వీళ్ళని తీసుకుపోయారు. పెద్ద భవనం, ఓ 4-5 సేవకులు ఉన్నారు. సరే వాళ్ళు రండి అని చాలా ఆప్యాయంగా పిలిచారు. ఈ పిల్లవాడిని చూస్తే ఆయనకి ఎంత ముద్దొచ్చిందో ఆ ఇంటి యజమానికి. సాధువు గారికి చక్కగా భోజనం అది అరేంజ్ చేసి పిల్లాడిని మహాముద్దుగా చూసి, ఆయనకి ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో గిఫ్ట్ వచ్చింది, ఒక బంగారు పాత్ర. ఆ పాత్రలో ఈ పిల్లవాడికి అన్నం పెట్టించాడు. పిల్లాడు మహాముద్దు వస్తున్నాడు, ఆ ముచ్చట పట్టలేకపోయాడు. ముచ్చట పట్టలేక ఆ పిల్లాడికి ఆ భోజనం అందులో వడ్డించారు. ఈయనకేంటంటే అతిథి సేవ చాలా ఇష్టం. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్తారు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చామని చెప్పుకుంటారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఈయన చూశాడు, ఆ పిల్లవాడు ఆ కడిగి అక్కడ పెట్టిన బంగారు పాత్రని ఎత్తి తమ జోల్లో పెట్టేస్తున్నాడు. కంతపోయాడు. అదేం పనిరా అందామనిపించింది. ఈ లోపల ఎవరో వచ్చారు. పిల్లాడి మీద దొంగతనం పడిపోతే కొట్టేస్తారో ఏమిటో. ఆయన కామ్గా ఊరుకున్నాడు. ఏం చేయాలో తెలియలా, అర్థం కాలేదు ఆయనకి. ఒక గంటన్నర పోయింది. వాళ్ళు చూసుకున్నారు, పాత్ర కనపడలేదని. ఇల్లంతా వెతుక్కున్నారు, నా చావు చచ్చారు. ఎంత వెతుక్కున్నా దొరకలా. ఈయనకి భయం వేసేసింది చెప్పడానికి. మధ్యలో పిల్లాడికేసి చెప్పని సైగ చేశాడు. వాడు ఇట్లా తలడ్డం ఊపాడు, కళ్ళు ఆర్పాడు, మాట్లాడకుండా ఉండు అని. మాట్లాడలేకపోయాడు ఈయన. చీకటి పడే వేళకి అక్కడి నుంచి బయలుదేరారు. సాయంకాలం అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళ జోల్లోనే ఆ బంగారు పాత్ర ఉంది. వాడి మీద చాలా కోపం వచ్చేసింది.
ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి ఇట్లాంటి పని చేసావు అని కేకలేద్దాం అనుకున్నాడు. అడిగాడు కానీ ముందు వాటికి నీకే తెలుస్తుందిలే తాత అన్నాడు. ఆయన ఏం చెప్పాలా పిల్లవాడు, పాత్ర మాత్రం తెచ్చేశాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేసరికల్లా సడన్గా మబ్బు బట్టి వాన జల్లు మొదలైంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంతా నెరాబాగా ఉంది, ఎక్కడా ఆసరా దొరకల. వెళ్ళగా 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 ఒక పాతకాలపు పెద్ద మిద్దె ఇల్లు కనిపించింది. ఆ మిద్దె ఇంటి తలుపు కొట్టారు. రాత్రికి ఇక్కడ ఉంటామని అడిగితే ఆ ఇంటి ఆయన పార్రమ్మ పిసినారు, లోపలికి రానిచ్చేలాగా లేడు. అక్కడి నుంచి గిన్నెలు అవి తోమడానికి వంట సామాన్లన్నీ బయటపడేశారు. ఏమైనా ఆహారం దొరుకుతుందంటే ఆ గిన్నెల్లో ఉన్నది గీక్కుని తినండి, అవే ఉన్నవన్నారు. గిన్నెల్లో కాస్త కోస్త అడుగు పొడుగు అన్నము, అంత కూర, ఇంత పులుసు, కాస్త ఎంత ఉంటాయి రాత్రికి పడేసే పాత్రల్లో, ఆ అడుగు పొడుగు అన్నం తిని ఈ ముసలాయన ఈ అందమైన కుర్రాడు వాళ్ళ పంచలో పడుకున్నారు. పడుకున్నాక ఆ గీక్కుని తినేదే అంతే. పిల్లాడి పొద్దునే మళ్ళీ వెళ్ళిపోతూ ఇక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళు బయలుదేరుతూ ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పాత్రని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాడు. వదిలేశాడు బంగారు పాత్రని. బయటకు వచ్చేసాడు. వచ్చేసాక ఈయన సంచిలో చూస్తే పాత్ర ఏది అంటే అక్కడ వీళ్ళ ఇంట్లో పెట్టాను అన్నాడు. ఆయన నిర్ఘాంతపడి, ఊరిని దుంపదేగా, అసలు రోడ్డు మీదకి ఎదురొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి కమ్మగా షడ్రసోపేతమైన రుచికరమైన పదార్థాలు అన్నీ వండి పెట్టి ముద్దు కొద్దీ నీకు బంగారు పాత్రలో వడ్డించిన వాడింటో దొంగతనం చేసావా నువ్వు? వాడి పాత్ర కాస్త పుచ్చుకొచ్చేసావు. రాత్రి ఎండు చిక్కులు గీకి పెట్టి గీక్కుని తిన్నావు, వాడేం పెట్టలా, మనమే గీక్కుని తిన్నావు. పంచలో పడుకొని ఇచ్చాడు, చల్లో పడుకున్నాము, వీడికేమో బంగారు పాత్ర ఇచ్చావా? ఏమిటిది, నాకు అర్థం కావటం లేదు నీ ప్రవర్తన అంటే పిల్లవాడు నవ్వాడు. అవును, మనకి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టారే, వాడి దగ్గర డబ్బేం లేదు, వాడు పూర్వకాలం నుంచి అట్లా పెడుతున్నాం కాబట్టి ఏమీ లేకపోయినా సరే అప్పు చేసేనే ఇట్లా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు పోయిందా, వాడికి బుద్ధి వచ్చింది, వాడు ఇంకా రోడ్డు మీదకి పిలిచి పంపించి భోజనాలు పెట్టడు, దారిలోకి వస్తాడు, కలిగినంత ఇంటికి వచ్చి వాకిటోకి వచ్చి అడిగిన వాడికే పెడతాడు. ఇక విసురుగిన భోజనాలు అవి చెయ్యడు. ఇప్పుడు చూడు, నలుగురు సైనికుల్ని నలుగురు సేవకుల్ని పంపించి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వాడు పీక్కెళ్ళటం ఎందుకు చెప్పు? ఎవరికి కావాల్సింది వాళ్ళు వెళ్తారు కదా, నీ సందులోకి వచ్చి నీ వాకిలి గుమ్మం తట్టిన వాడికి అన్నం పెడితే సరిపోతుందా? అతనికి ఆ జ్ఞానం లేదు, వస్తువు పోవటం వల్ల వాడికి ఆ జ్ఞానం వచ్చింది. కావాలంటే ఈసారి వెళ్ళేటప్పుడు కనుక్కో, నీకే తెలుస్తుంది. రెండో ఇంట్లో పొద్దునే లేచి బంగారు పాత్ర చూసుకున్న వాడి పరిస్థితి ఏంటి? రాత్రి మనం చేసిన దానానికి ఫలితం, మనం చేసిన దాని ఏంటి, వెధవ ఎండు చెక్కులు తినండిరా అని చెబితేనే బంగారు పాత్ర వస్తే చక్కగా వండి వడ్డిస్తే ఎంత వస్తుందో. పిసినార్తనం అనుకుని దానం చేయటం మొదలు పెడతాడు. లోకం రీతి ఇది. కలిగిన వాడికి పోయిందంటే ఎట్లా ప్రవర్తించకూడదో వాడు తెలుసుకుంటాడు. లేని వాడికి దొరికిందంటే ఏ ప్రవర్తన వల్ల ఇది వచ్చిందో దాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవాలనుకుంటాడు. ఇదే ధర్మం అని చెప్పాడు. ఉన్నట్టుండి పిల్లవాడి మాట చెప్పంగానే థళథళలాడుతూ బట్టలు అవి వచ్చేసినవాడు, సామాన్యమైన పల్లెటూరు పిల్లవాడిలాగా కనపడ్డవాడు ఒక దేవదూత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. లోకరీతి ఇలా ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒకటే, అంతే. అది ఏదైనా పాత్రలోకి పోసినప్పుడు పాత్రని బట్టి దాని రూపం మార్చుకుంటుంది, అంతే. ధర్మం మాత్రం సేమే. ఎలాగా? చెంబులో ఉన్న నీళ్ళని చెంబెడు నీళ్ళు అవుతాయి, వాటిని గ్లాసులో ఎత్తిపోస్తే గ్లాస్ నీళ్ళు మాత్రం నీళ్ళే కదా. ధర్మం అలాగే ఉంటుంది. ఎప్పుడు లోకల్లో ఒకటి లోపల ఒకటి ఉండదు. పరిస్థితిని బట్టి పాత్రతని బట్టి ధర్మం యొక్క స్వరూపం మారిపోతుంది, అంతే. విపరీతంగా దానాలు చేసేవాడికి అంత చేయకూడదని, అస్సలు దానం చేయవాడికి చెయ్యని వాడికి చెయ్యాలని, కానీ దానం మాత్రం సేమే, అంతే కదా. వాడికి తగ్గించాలి, వీడికి పెంచాలి, విషయం మాత్రం సేమే ఉంటుందని చెప్పి మాయమైపోయాడు. ఈయన ఇంకెందుకు నేను లోకం గురించి తెలుసుకోవటం, భగవంతుడే ఇట్లా వచ్చి ఇన్నేళ్ల తపస్సు ఫలితంగా భగవంతుడు వచ్చి ఈ రకంగా దేవదూత స్వరూపంలో తెలియజేశాడని ఆయన మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయాడు. యథావిధిగా ఆయన ధ్యానం చేసుకునేవాడు. ప్రజలు వచ్చి ఆయన దగ్గర సాంత్వన పొంది ఎంతో కొంత నమస్కారాలు చేసుకుని వెళ్ళేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే రమ్మగారు. నమస్తే. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మనకే బోల్డ్ అని సందేహాలు వస్తుంటాయి కదా, ఏది మంచి ఏది చెడు, మనకు మంచి అయింది పక్కవాడికి చెడు. అవును, మనం చాలా ఇబ్బంది పడితే వాళ్ళు ఎవరికో ఉపయోగపడుతుంది. అసలు ఏమిటి లోకం పోకడేమిటో మనకే బోల్డ్. ఎప్పుడు
దేవుడు ఇవాళ రోజు దండం పెట్టినా కదా మనకి ఈ కీడు ఎందుకు జరిగింది, ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయి. మనం ఎప్పుడు పూజ చేస్తాం, ఎప్పుడు మంచిగా ఉంటాం, అయినా మనకు డబ్బులు రావట్లేదు, అయినా మనకి మంచి జరగట్లేదు, అయినా ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మన పరిస్థితి ఎందుకు మారట్లేదు, అలా అలా వస్తూనే ఉంటాయి ప్రతి వాళ్ళకి. అలాంటి సందేహాల మీద ఒక కథ. పూర్వం ఒక సాధువు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకునేవాడు. ప్రశాంతంగా ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే. ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో జనాలంతా కష్టం నిష్ఠూరం చెప్పుకునేవాళ్ళు, ఏదైనా సలహా అడిగేవాళ్ళు, ఏదైనా పూజకి పునస్కారానికి ఏం చేయాలి, మంచి మాటలు చెడ్డ మాటలు ఇలా ఏం చేయాలని చెప్పుకునేవాళ్ళు. చెప్పుకుని చాలా మనశ్శాంతిని పొందేవాళ్ళు. మనం కూడా ఎవరైనా పెద్దవారితో మాట్లాడితే చాలా మనశ్శాంతిని పొందుతాం, ఉపశమనం ఉంటుంది ఎంతో కొంత. ఏం కాదు, కాలం కలిసి వస్తుంది, ఇప్పుడు మీ సమస్య ఇలా ఉంది అని చెప్తారు. అయితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడుకుని పోయేవాళ్ళు, ఈయన జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన కొంతకాలం అయ్యాక అనిపించింది, ఏమిటి ఇది, మనకి నేను చదివిన శాస్త్రాలు, నేను చదివిన ధర్మం వేరు, లోకం పోకడ వేరేగా ఉంది, లోకంలో నడిచే ధర్మశాస్త్రం వేరు. అసలు ఈ మంచి చెడు, న్యాయం అన్యాయం, దేవుడు దయ్యం ఏమిటో తెలియటం లేదు. ఇలా ఎంతసేపు ధ్యానమే చేసుకుంటూ ఉండి నేను లోకాన్ని తెలుసుకోకుండా నా రకంగానే వీళ్ళకి చెప్తున్నాను, లోకం అట్లా లేదు, ఇది చాలా మంచిది అని మనం చెప్పింది ఇంకొకరికి చెడ్డగా పరిణమిస్తుంది కూడా. అందుకని అసలు లోకం చూసి దీని గురించి తెలుసుకోవాలని భావించాడు. ఎన్నో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఆ గుహలోనే ఉన్నాడు ఆయన. గుహలో నుంచి బయటకు వచ్చేసాడు. జపమాల గొజ్జోలు ఏదో వేసుకున్నాడు. నడుస్తుంటే ఈయనకి ఒక చక్కటి అందమైన ఒక 12 ఏళ్ల పిల్లవాడు కనిపించాడు. పిల్లాడు ఆయన కలిసి నడవటం మొదలుపెట్టారు. దారిలో నడుస్తున్నాడు, సడన్గా పిల్లాడు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ నడుస్తున్నారు. నడవగా పిల్లాడిని ఎక్కడికి అయినా ఏమిటి అంటే నగరానికి వెళ్తున్నానని చెప్పి, నేను కూడా అటే వెళ్తున్నాను, పద కాలు సాగించుకుందామని. ఈయనకి చిన్న పిల్లాడు కదా, వెంట పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇద్దరు వెళ్ళారు. మధ్యలో ఒక చోట ఆగారు, ఎవరో ఏదో పెడితే కలిసి తిన్నారు. బాగుంది. ఆ నగరానికి పట్టణపు పొలిమేరలలోకి వెళ్ళేసరికల్లా ఒక 4-5 సేవకులు, బాబు రండి మా స్వామిగారింటికి, మా అయ్యగారింటికి అని చెప్పి వీళ్ళని తీసుకుపోయారు. పెద్ద భవనం, ఓ 4-5 సేవకులు ఉన్నారు. సరే వాళ్ళు రండి అని చాలా ఆప్యాయంగా పిలిచారు. ఈ పిల్లవాడిని చూస్తే ఆయనకి ఎంత ముద్దొచ్చిందో ఆ ఇంటి యజమానికి. సాధువు గారికి చక్కగా భోజనం అది అరేంజ్ చేసి పిల్లాడిని మహాముద్దుగా చూసి, ఆయనకి ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో గిఫ్ట్ వచ్చింది, ఒక బంగారు పాత్ర. ఆ పాత్రలో ఈ పిల్లవాడికి అన్నం పెట్టించాడు. పిల్లాడు మహాముద్దు వస్తున్నాడు, ఆ ముచ్చట పట్టలేకపోయాడు. ముచ్చట పట్టలేక ఆ పిల్లాడికి ఆ భోజనం అందులో వడ్డించారు. ఈయనకేంటంటే అతిథి సేవ చాలా ఇష్టం. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్తారు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చామని చెప్పుకుంటారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఈయన చూశాడు, ఆ పిల్లవాడు ఆ కడిగి అక్కడ పెట్టిన బంగారు పాత్రని ఎత్తి తమ జోల్లో పెట్టేస్తున్నాడు. కంతపోయాడు. అదేం పనిరా అందామనిపించింది. ఈ లోపల ఎవరో వచ్చారు. పిల్లాడి మీద దొంగతనం పడిపోతే కొట్టేస్తారో ఏమిటో. ఆయన కామ్గా ఊరుకున్నాడు. ఏం చేయాలో తెలియలా, అర్థం కాలేదు ఆయనకి. ఒక గంటన్నర పోయింది. వాళ్ళు చూసుకున్నారు, పాత్ర కనపడలేదని. ఇల్లంతా వెతుక్కున్నారు, నా చావు చచ్చారు. ఎంత వెతుక్కున్నా దొరకలా. ఈయనకి భయం వేసేసింది చెప్పడానికి. మధ్యలో పిల్లాడికేసి చెప్పని సైగ చేశాడు. వాడు ఇట్లా తలడ్డం ఊపాడు, కళ్ళు ఆరిపాడు, మాట్లాడకుండా ఉండు అని. మాట్లాడలేకపోయాడు ఈయన. చీకటి పడే వేళకి అక్కడి నుంచి బయలుదేరారు. సాయంకాలం అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళ జోల్లోనే ఆ బంగారు పాత్ర ఉంది. వాడి మీద చాలా కోపం వచ్చేసింది. ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి ఇట్లాంటి పని చేసావు అని కేకలేద్దాం అనుకున్నాడు. అడిగాడు కానీ ముందు వాటికి నీకే తెలుస్తుందిలే తాత అన్నాడు. ఆయన ఏం చెప్పాలా పిల్లవాడు. పాత్ర మాత్రం తెచ్చేశాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేసరికల్లా సడన్గా మబ్బు బట్టి వాన జల్లు మొదలైంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంతా నెరాబాగా ఉంది, ఎక్కడా ఆసరా దొరకల. వెళ్ళగా ఒక పాతకాలపు పెద్ద మిద్దె ఇల్లు కనిపించింది. ఆ మిద్దె ఇంటి తలుపు కొట్టారు. రాత్రికి ఇక్కడ ఉంటామని అడిగితే ఆ ఇంటి ఆయన పార్రమ్మ పిసినారు, లోపలికి రానిచ్చేలాగా లేడు. అక్కడి నుంచి గిన్నెలు అవి తోమడానికి వంట సామాన్లన్నీ బయటపడేశారు. ఏమైనా ఆహారం దొరుకుతుందంటే ఆ గిన్నెల్లో ఉన్నది గీక్కుని తినండి, అవే ఉన్నవన్నారు. గిన్నెల్లో కాస్త కోస్త అడుగు పొడుగు అన్నము, అంత కూర, ఇంత పులుసు, కాస్త ఎంత ఉంటాయి రాత్రికి పడేసే పాత్రల్లో. ఆ అడుగు పొడుగు అన్నం తిని ఈ ముసలాయన, ఈ అందమైన కుర్రాడు వాళ్ళ పంచలో పడుకున్నారు. పడుకున్నాక ఆ గీక్కుని తినేదే అంతే. పిల్లాడి పొద్దునే మళ్ళీ వెళ్ళిపోతూ ఇక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళు బయలుదేరుతూ ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పాత్రని
వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాడు. వదిలేశాడు బంగారు పాత్రని. బయటకు వచ్చేసాక ఈయన సంచిలో చూస్తే పాత్ర లేదు. ఏది అంటే అక్కడ వీళ్ళ ఇంట్లో పెట్టాను అన్నాడు. ఆయన నిర్ఘాంతపడి, ఊరిని దుంపదేగా, అసలు రోడ్డు మీదకి ఎదురొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి కమ్మగా షడ్రసోపేతమైన రుచికరమైన పదార్థాలు అన్నీ వండి పెట్టి ముద్దు కొద్దీ నీకు బంగారు పాత్రలో వడ్డించిన వాడింటో దొంగతనం చేసావా నువ్వు? వాడి పాత్ర కాస్త పుచ్చుకొచ్చేసావు. రాత్రి ఎండు చిక్కులు గీక్కుని తిన్నావు. వాడేం పెట్లా, మనమే గీక్కుని తిన్నాం. పంచలో పడుకొని ఇచ్చాడు, చల్లో పడుకున్నాము. వీడికేమో బంగారు పాత్ర ఇచ్చావా? ఏమిటిది? నాకు అర్థం కావటం లేదు నీ ప్రవర్తన అంటే పిల్లవాడు నవ్వాడు. అవును, మనకి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టారే, వాడి దగ్గర డబ్బేం లేదు. వాడు పూర్వకాలం నుంచి అట్లా పెడుతున్నాం కాబట్టి ఏమీ లేకపోయినా సరే అప్పు చేసేనే ఇట్లా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు పోయిందా, వాడికి బుద్ధి వచ్చింది. వాడు ఇంకా రోడ్డు మీదకి పిలిచి పంపించి భోజనాలు పెట్టడు, దారిలోకి వస్తాడు. కలిగినంత ఇంటికి వచ్చి వాకిటోకి వచ్చి అడిగిన వాడికే పెడతాడు. ఇక విసురుగిన భోజనాలు అవి చెయ్యడు. ఇప్పుడు చూడు, 4 సైనికుల్ని 4 సేవకుల్ని పంపించి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వాడు పీక్కెళ్ళటం ఎందుకు చెప్పు? ఎవరికి కావాల్సింది వాళ్ళు వెళ్తారు కదా. నీ సందులోకి వచ్చి నీ వాకిలి గుమ్మం తట్టిన వాడికి అన్నం పెడితే సరిపోతుందా? అతనికి ఆ జ్ఞానం లేదు. వస్తువు పోవటం వల్ల వాడికి ఆ జ్ఞానం వచ్చింది. కావాలంటే ఈసారి వెళ్ళేటప్పుడు కనుక్కో, నీకే తెలుస్తుంది. రెండో ఇంట్లో పొద్దునే లేచి బంగారు పాత్ర చూసుకున్న వాడి పరిస్థితి ఏంటి? రాత్రి మనం చేసిన దానానికి ఫలితం, మనం చేసిన దాని ఏంటి, వెధవ ఎండు చెక్కులు తినండిరా అని చెబితేనే బంగారు పాత్ర వస్తే చక్కగా వండి వడ్డిస్తే ఎంత వస్తుందో. పిసినార్తనం అనుకుని దానం చేయటం మొదలు పెడతాడు. లోకం రీతి ఇది. కలిగిన వాడికి పోయిందంటే ఎట్లా ప్రవర్తించకూడదో వాడు తెలుసుకుంటాడు. లేని వాడికి దొరికిందంటే ఏ ప్రవర్తన వల్ల ఇది వచ్చిందో దాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవాలనుకుంటాడు. ఇదే ధర్మం అని చెప్పాడు. ఉన్నట్టుండి పిల్లవాడి మాట చెప్పంగానే థళథళలాడుతూ బట్టలు అవి వచ్చేసినవాడు సామాన్యమైన పల్లెటూరు పిల్లవాడిలాగా కనపడ్డవాడు ఒక దేవదూత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. లోకరీతి ఇలా ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒకటే, అంతే. అది ఏదైనా పాత్రలోకి పోసినప్పుడు పాత్రని బట్టి దాని రూపం మార్చుకుంటుంది, అంతే. ధర్మం మాత్రం సేమే. ఎలాగా? చెంబులో ఉన్న నీళ్ళని చెంబెడు నీళ్ళు అవుతాయి, వాటిని గ్లాసులో ఎత్తిపోస్తే గ్లాస్ నీళ్ళు మాత్రం నీళ్ళే కదా. ధర్మం అలాగే ఉంటుంది. ఎప్పుడు లోకల్లో ఒకటి లోపల ఒకటి ఉండదు. పరిస్థితిని బట్టి పాత్రతని బట్టి ధర్మం యొక్క స్వరూపం మారిపోతుంది, అంతే. విపరీతంగా దానాలు చేసేవాడికి అంత చేయకూడదని, అస్సలు దానం చేయవాడికి చెయ్యని వాడికి చెయ్యాలని. కానీ దానం మాత్రం సేమే, అంతే కదా. వాడికి తగ్గించాలి, వీడికి పెంచాలి. విషయం మాత్రం సేమే ఉంటుందని చెప్పి మాయమైపోయాడు. ఈయన ఇంకెందుకు నేను లోకం గురించి తెలుసుకోవటం, భగవంతుడే ఇట్లా వచ్చి ఇన్నేళ్ల తపస్సు ఫలితంగా భగవంతుడు వచ్చి ఈ రకంగా దేవదూత స్వరూపంలో తెలియజేశాడని ఆయన మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయాడు. యథావిధిగా ఆయన ధ్యానం చేసుకునేవాడు. ప్రజలు వచ్చి ఆయన దగ్గర సాంత్వన పొంది ఎంతో కొంత నమస్కారాలు చేసుకుని వెళ్ళేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథలు బాగా చెప్పుకునే వాళ్ళం రమ్మగారు. నాకేమో ముఖ్యంగా చందమామ కథలు కానీ విక్రమ బేతాళ ఇలాంటివి జంతువుల కథలు ఎక్కువ ఇష్టపడతా. పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, అందులో ఒక మోరల్ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా దానికి అంటే అట్రాక్ట్ అవుతారు కదా. వీటితో పాటు మనుషులు కూడా చాలా చాలా మంచి మంచి చిట్టి చిట్టి కథలు, అమాయకపు భార్యలని, భర్తలని, మనుషులని, దయ్యాలు, భూతాలు చాలా చెప్పుకున్నాం కదా. వాటిలో ఏదైనా ఒక కథ చెప్పండి. ఒక అమాయకుడు కథ చెప్తాం. ఓకే. పూర్వం ఒక పల్లెటూరులో ఒక అవ్వ మనవడు ఉండేవాళ్ళు. మనవడు చూపులకు రూపసే కానీ కొంచెం అమాయకుడు. పిల్లాడు కొంచెం పెరిగాడు. 14, 16, 18, 20 అట్లా వచ్చినాయి. ఊళ్ళో వాళ్ళందరూ అబ్బా కుర్రాడు తయారయ్యాడు చౌగ్గా, ఇంక పెళ్లి చేసుకోవాలరా, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవాలరా అనేవాళ్ళు. పెళ్ళెప్పుడురా కుర్రాడా అనేవాళ్ళు. అంటుంటే వీడికి అవును నాకు పెళ్ళెప్పుడు, వాళ్ళకి పెళ్ళైంది, వీళ్ళకి పెళ్ళైంది, అవన్నీ పెళ్ళిళ్ళు గుర్తొచ్చేవి వాడికి. వాడికి రోజు మా అమ్మ నా పెళ్ళెప్పుడు చేస్తావే అని బామ్మని అడిగేవాడు. ఆవిడేమది, ఒరే పైసాకి ఠికానా లేదు, నీ పెళ్ళెందుకురా నా బొందకి అనేది. ఒక 4 సార్లు 6 సార్లు అయ్యాక వాళ్ళ ఊళ్ళో ఏదో డామ్ డీమని పెళ్ళి అయింది. కోపం వచ్చేసింది. వాడికి పెళ్ళయింది, నాకు అబద్ధ పెళ్ళి, నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాడిని పోయి అడిగాడు, ఎరా ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అంటే,
ఊళ్ళో వాళ్ళందరూ చేసుకో అన్నారు, అందుకని చేసుకున్నాను అన్నాడు. బాగుంది. ఊళ్ళో వాళ్ళు ఈ మధ్య మొదలు పెట్టారు వాడిని పెళ్లి చేసుకోమని, నన్ను ఏనాటి నుంచో అంటున్నారు. మామూలుగా చూడు 12, 14 ఉన్న పిల్లల్ని కూడా పల్లెటూళ్ళల్లో అడగ మనడా పెళ్ళెప్పుడురా, పిల్లాడు కొంచెం కాలు సాగితే చాలు అదే ప్రశ్న. ఆడపిల్లలు కూడా అలాగే అడిగేవాళ్ళు. పాతకాల ప్రశ్నలు ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? 30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్ళి అడగలేము మనం. పెళ్ళెప్పుడు అనగానే వాళ్ళు ఇంత ఎత్తున ఎగిరి మన మీద పడతారు. అవును. సరే వాడికి అయిపోయింది, వాడు అందుకు చేసుకుంటే నేను ఎందుకు చేసుకోకూడదని నా బామ్మ దగ్గర అడిగాడు. అనేసరికల్లా ఆవిడ గట్టిగా తీరుకొని ఆ బామ్మ ఏమంది, ₹1 సంపాదిస్తున్నావా? రూపాయి కాదు అది, పైసా సంపాదిస్తున్నావా? పైసా కూడా లేదు నీ దగ్గర సంపాదన, ఎందుకురా నీకు పెళ్ళి అంది. అనగానే కుర్రాడు బాగా ఆలోచించి, వెంగళప్ప వాడి పేరు, పైసా తెస్తే పెళ్లి చేస్తావా బామ్మ, నిజం చెప్పు అన్నాడు. అతే ముందు పైసాదే పిచ్చి వెదవా అంది ఆవిడ. ఇలాగే మాట్లాడతారు. వాడేం చేశాడు, ఊరంతా తిరిగి ఎవరో ఏదో పని చేస్తుంటే వాళ్ళ వెనకాల పని చేసి, ఏరా ఏం తింటావురా అని వాళ్ళు అడిగితే పైసా ఇవ్వు అని పైసా తెచ్చుకున్నాడు. ఒక్క నయా పైసా. వాళ్ళేమనుకున్నారు, అక్కడ ఏదో పని చేస్తున్నాము, వాడు నేరేడుకాయలు అడుగుతాడు, మామిడికాయ అడుగుతాడని వాళ్ళు అనుకున్నారు. వీడు పైసా అడిగేసరికి ఫోన్లే పిచ్చి వెదవ ఇంత పని చేశాడని నిజంగానే పైసా చేతిలో పెట్టారు. ఆ పైసా ఇచ్చి, ఇదిగోనే పామ్మ పైసా, నా పెళ్లి చేయను. ఇవిడ నిర్ఘాంతపోయింది. ఊరి వీడి వెంగళప్పతనము, ఈ పైసాతో వీడికి పెళ్ళి ఎక్కడ చేద్దాం మనం, ఇక నేను పైసా తెచ్చినా నువ్వు పెళ్లి చేయట్లేదో అని గోల పెట్టేశాడు. ఆవిడేం చేసింది, సరే చూద్దామని వీడిని ఎక్కడికో బయటికి పంపించి పక్కన ఎండుగడ్డి మేట్లు అవి ఉంటాయి వాళ్ళకి, పల్లెటూళ్ళల్లో అవే కదా, ఒక గడకర్రకి గడ్డి చుట్టి అలాగా ఒక బొమ్మలాగా చేసి దానికి తన పాచే రోడ్డు చుట్టి గదిలో వాళ్ళ ఇల్లు పూరు గుడిసెలు, పాత రోజుల్లో గుడిసె ఎట్లా ఉండేవి, ఇలా దీనిలాగా ఉండేవి, ఒంటినిట్రాటి పాకలకి లోపలికి వెలుతురు రాదు ఎక్కువ, దీపం పెడితేనే వెలుతురు, పగటిపూట ఎర్రగా ఎండ కాస్తుంటే కొంచెం వెలుగు ఉంటుంది, సాయంకాలం అయితే కనుచీకటే చిన్న బుడ్డి దీపం పెట్టుకుంటే ఏదో తెలుస్తుంది, మనిషి ఉన్నట్టు కనపడుతుంది. ఈ గడ్డి బొమ్మని ఒక మూల పెట్టి కూర్చుంది. వీడు మళ్ళీ వచ్చాడు బయట నుంచి, పైసా తెచ్చితే పెళ్లి చేస్తానన్నా, కొట్టి దొంగ మాట్లాడుతావు బామ్మ, నాకు పెళ్లి చేయలేదన్నాడు. సరే ఇదిగోరా పిల్ల చూడు అని చూపించింది. చూస్తే అబ్బాయి లోపల వెలుగు లేకుండా ఉన్న చోట కూర్చునున్న చీర కట్టుకున్న పిల్లవతి కనపడింది వాడికి. సరే మరి పెళ్లి చేస్తానన్నావుగా అన్నాడు. ఈవిడేం చేసింది, ఓ పసుపు తాడుకి చక్కగా నులక తాడుకి పసుపు రాసి, ఇదిగోరా పుస్తే ముడికి పెళ్ళి అయిపోతుందంటే వీడికి నచ్చలేదు. ఇదేం పెళ్ళి, మామూలుగా పెళ్ళి అయితే ఎంత డామ్ డేమ్ డిస్కాన్ అవ్వాలి, పెళ్ళి డాములు లేవు డీములు లేవు, ఇటా పెళ్లి చేస్తోందని పోట్టాడాడు. ఇటా పిచ్చి పెళ్ళి నేను చేసుకోను అన్నాడు. చేసుకోనంటే బామ్మంది, నువ్వు పైసాకి పెళ్ళంటే ఇంతే, నువ్వు తెచ్చింది ఒక పైసా, దీనికి ఇటాగే పెళ్ళవుతుంది, కావాలంటే చేసుకో లేకపోతే మానేసేయమంది. సరే ఏదో ఒకటి పెళ్లి చేసుకోవద్దు, సరేనని ఆ బొమ్మ మెడలో పుస్తే మూడేశాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు, ఆనందించాడు, బామ్మ అన్నం పెడితే తిన్నాడు, వెళ్ళిపోయాడు. అయిందా, సరే సాయంకాలం మళ్ళీ వచ్చాక పెళ్ళాంతో మాట్లాడదాం అనుకున్నాడు. ఆ బొమ్మతో ఎంత పలకరించినా అది మాట్లాడలేదు. ఏమిటిది మాట్లాడటం లేదు, సూరిగాడు సుబ్బిగాడు వెంకు వీళ్ళంతా చెప్పారు పెళ్ళాం మొదట మాట్లాడదు కానీ తర్వాత కబుర్లు చెప్తుందని. కొత్తల్లో ఎవరు మాట్లాడతారు, ఆడపిల్లలు, పాతకాలం ఆడపిల్లలు సిగ్గుపడి తెచ్చి మాట్లాడేవాళ్ళు కాదు, మొగుడంటే సిగ్గుతోటి. ఇది కూడా సిగ్గుపడుతోంది అనుకున్నాడు. ఓ పూట ఆగాడు, రెండో పూట చూసినా అది మాట్లాడిపోయేసరికల్లా వీడికి ఒళ్ళు మండిపోయింది. ఇదేం పెళ్ళి, ఇదేం పెళ్ళాం, మాట వింటలేదని చెప్పి మూల నుంచి ఒక కర్ర తీసి దబి అని 2 కొట్టి గడ్డి బొమ్మని, నువ్వు దెబ్బలు తింటే కానీ నీకు బుద్ధి వచ్చేలాగా లేదని కొట్టేశాడు. కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ మహామయ్య దొరికిందే ఛాన్స్ అని చటుక్కున ఆ బొమ్మని ఊడదీసేసి తీసిపోయి గడ్డిని తగలబెట్టేసింది. వీడికి పాపం జాలేసింది, అయ్యో పెళ్ళాన్ని కొట్టేనే అని. ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని కనుక్కున్నాడు. పెళ్ళాన్ని కొడితే మళ్ళీ బతిలాడుకోవాలని వాళ్ళు తెలియజేశారు. ఓహో ఇది మరీ బాగుందని వీడు మళ్ళీ వచ్చాడు. వచ్చి బామ్మ మా లోపలికి వెళ్ళాడు. చూస్తే లేదు అక్కడ. మా ఆవిడేదే అన్నాడు. అనేసరికల్లా నువ్వు కొట్టావు కదా, అది ఇంకా కూర్చుంటుందా, వాళ్ళ ఇంటికి పోయింది, వదిలేరా అది మనకే అంది. అనగానే వీడు ఎవరెవరా, నేను పైసా సంపాదించి పెళ్లి చేసుకుంటే నువ్వు వద్దంటే ఏట, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని మొదలుపెట్టాడు. ఇక వాడు ఆ పాట మానలా. ఓ పూట 2 పూట్లు టలాయించింది బామ్మ. వాడు ఆగటం లేదు, వాడికి పెళ్ళం కావాలి ఇప్పుడు అర్జెంటుగా. సరే వీడు బాగా ఆలోచించి ఆ పై ఊళ్ళోకి వెళ్ళరా, ఏ ఇల్లు నేస్తున్నారో ఆ ఇల్లే వాళ్ళదని చెప్పింది. ఈ వెంగళప్ప ముందు ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఎక్కడ నేయట్లేదు ఇల్లు. ఇప్పుడు ఇల్లు నేసే ఊరు కావాలి మనకి. పై ఊళ్ళో అంటే ఏ పై ఊళ్ళోనో, ఏ పై ఊరే అన్నాడు. ఆ పై ఊరు అంటుంది బామ్మ.
అది ఈ పైన ఆ పైన 5-6 పైనలు ఉన్నాయి, ఏ పైనో తెలియదు. వీడు ఒక్కో ఊరు తిరగటం మొదలుపెట్టాడు. ఈ తీరా వాడు ఒక 4 ఊళ్ళు తిరిగాక ఒక ఊళ్ళో ఇల్లంతా పీకి కింద పెట్టి ఇల్లు నేసుకుంటున్నారు, వాళ్ళు పెంకులు నేస్తున్నారు. అమ్మయ్య ఇదే మన అత్తవారిల్లు అని తెలుసుకున్నాడు వీడు. గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వీడు చక్కగా బలమైన పిల్లాడు, ఎత్తుగా ఉన్నాడు, ముక్కు మూతి బాగానే ఉండి కొంచెం తింగరాడు అంతే. వాడు గబగబా లోపలికి వెళ్ళి మా ఆవిడేది అని కేకలు పెట్టాడు. ఆ ఇల్లంతా ఓడబెక్కుని కింద పెట్టుకున్నారు. అన్నీ గోడలే కదా ఉంటాయి, ఇంట్లో అందరు తెరిపిగా మనుషులు తిరుగుతున్నారు. వాళ్ళు తెలవారు, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. మా ఆవిడ మీ దగ్గర ఉండిపోయింది కదా, తీసుకెళ్ళటానికి వచ్చాను, నా పెళ్ళాన్ని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. వీడు నేను ఒక ఆవిడికి మా ఇంట్లో తాళి కట్టాను, దాన్ని నేను కొట్టాను, అవన్నీ ఏం చెప్పటల్లా, మా ఆవిడ మీ ఇంట్లో ఉంది నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఒక కథ ఉంది, పాత కథ. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఆ పిల్లకి 11వ ఏటో 13వ ఏటో పెళ్లి కుదిర్చారు. ఈ ముహూర్తం ఇంకో గంటలో ఉందనగా ఆ పెళ్లి కొడుకు ఎక్కడికో లేచక్కా పోయాడు, రాలేదు. ఆ పిల్లకి మళ్ళీ పెళ్లి చేయలే వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఒకనాడు ఆ పిల్లాడు వస్తాడు, అప్పుడు చేద్దాం, కుదుర్చుకున్న సంబంధం కదా అని చూశారు. ఎన్నాళ్ళో అయ్యింది. వీళ్ళు ఎప్పటిదో ఆ కథ, ఆ పెళ్ళి ఇప్పుడు ఇంత ఎత్తునుంది. వాళ్ళ గుర్తులేదు వాడి ముక్కు మొహం ఎవరో. కాకపోతే అతను కొంచెం హడావిడి మనిషి అని మాత్రం జ్ఞాపకం ఉంది. ఈ వచ్చిన వాడు ఉన్నదే హడావిడి. అదే ఓహో వీడే కాబోలు మన పాత పెళ్లి కొడుకు అనుకుని, రాబోయ్ బాబా ఎన్నాళ్ళకి వచ్చావు రారా అని చెప్పేసి తీసుకుపోయారు ఇంట్లోకి. ఆ సగం వేసిన ఇంట్లోనే ఓ పక్కన కూర్చోబెట్టారు. చెల్లెల్ని లోపల నుంచి తీసుకొచ్చారు. ఇదిగో మీ ఆవిడన్నారు. చూస్తే చక్కగా చెయ్యెత్తు, ముక్కు మూతి బాగానే ఉంది. వీడికి గుర్తురాలా, చీకట్లో చూసాం, అది ఇదేనో లేదో వాడికి గుర్తులేదు. చీర కట్టుకుంది కామన్ అంతే. వాళ్ళు ఏమన్నారు, సరే ఆవాళ్ళు ఏదో సగంలో ఆగిపోయింది కదా, పసుపుతాడు ఏదో ముడేయించేద్దాం గుళ్ళో అని మా పద్ధతి ప్రకారం గుళ్ళో ముడేయిస్తామన్నారు. వీడేమనుకున్నాడు, ఇది కూడా పాయింటే, ఎందుకంటే మన ఇంట్లో చీకట్లో నేను బామ్మ ఇద్దరమే ఉన్నాం, వీళ్ళు ఇప్పుడు 4-5 ఉన్నారు, పంతులు గారు ఉంటాడు, అక్షింతలు వేస్తారు, బాగుందిగా సరే అన్నాడు. గుళ్ళోకి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. సూపర్. వాళ్ళు చక్కగా పెట్టే బేడా సర్ది, కాస్త పసుపు కుంకుమ 2 కావిళ్ళకి ఎత్తి, ఓ 2 చాకళ్ళని ఇచ్చి వీళ్ళింటికి పంపించేశారు. అమ్మయ్య వెళ్ళిపోయింది చెల్లెలని. ఊళ్ళో అందరూ ఆ పిల్లని అట్టాగే ఉంచుకున్నారు, అన్నదమ్ములు 2 పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు అని తిట్టిపోసేవారు. ఇక్కడ ఆ గోల్ లేదు, హాయిగా దాని మొగుడు వచ్చాడు, దాన్ని తీసుకుపోయాడు. కుదుర్చుకున్న పెళ్ళంటే సగం పెళ్ళైపోయినట్టేగా. ఈ బామ్మ వీడు ఆ ఊరు ఈ ఊరు తిరగబోయాడు, వెర్రివెధవ ఎంగళప్ప, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాడు అనుకునేది. తీరా చూస్తే మంది మార్బలం, చాకళ్ళు, కావిళ్ళు, పసుపు కుంకాలు, చక్క చిలకలాగా కాలి పొడుగ్గా ఉన్న ఒక పిల్లని వెంబడి పెట్టుకుని మనవడు వచ్చేసరికి ఆశ్చర్యం, ఊరిని పైసాతో బాగానే చేసుకున్నాడే పెళ్లి వీడు. సరే ఏముంది, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆహాహా చక్కగా మనవడు అందమైన పిల్లని తెచ్చాడు, ఇకనేమి మంచి పిల్లలు కలుగుతారని అందరూ ఓహో అన్నారు. ఆ పిల్లని లోపల ప్రవేశపెట్టుకుంది. పొరపాటును కూడా వీడు వాడు కాదని ఆవిడ చెప్పలేదు, వీడు వాడేనా అని ఆ అమ్మాయి అడగలేదు. హాయిగా కుదిరిపోయింది. సుఖంగా పెళ్లి చేసుకుని జామని కాపురం చేసి చక్కగా ఉన్నారు. పక్క ఊళ్ళో సంపన్నులు మరి కాదని కొంచెం పర్వాలేదు, వాళ్ళు కూడా ఏవో 4-5 ఎకరాల పొలాలు ఇప్పించి మెల్లిగా కమతాలు చేయించి కుర్రాన్ని లైన్లో పెట్టారు. పిల్ల మంచి పని మంత్రాలు, అన్నయ్య ఇళ్లలో బాగా పనులు చేస్తున్న పిల్ల కదా, చక్కగా అది సంసారం దిద్దుకుంది. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి అమ్మాయికుడి కథ. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, చందమామ కథ చెప్తారా? చెప్తాను జయ. 1950స్లోది. పూర్వం అట కౌశాంబి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి కళ్ళు కాళ్ళు లేవు, కళ్ళు పాడైపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి. అయ్యో, ఏదో జబ్బు చేసి ఆయనకి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా అవి ఏమీ ససిపడలే. ఆయన హతాశుడుగా ఉండేవాడు. ఇంతే నా జీవితం, ఎవరైనా మోసుకెళ్ళాలి ఆయన్ని, ఎదురుగుండా ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పాలి. అన్నం తినేటప్పుడు ఇది కూర ఇది పప్పు పరిచయం చేయాల్సిన స్థితి అయింది. కళ్ళు కనపడేవి కాదు, కాళ్ళు కదిలేవి కాదు. చాలా దీనంగా దిగులుగా ఎలా నా జీవితం అన్నట్టుగానే ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఏంటంటే ఇది లేదు కాబట్టి వేరే వాళ్ళకి రాజ్యం ఇద్దాం ఆ ఊహ లేదు. ఆయన ఒకడే కొడుకు వాళ్ళ తండ్రికి, దాంతో ఆయనే తప్పక రాజు అయ్యాడు. మరి అలా ఉన్నా కూడా మనిషి మంచివాడు, తెలివైనవాడు, ఏవో చాలా ఉన్నాయి. ప్రియంవదుడు ఆయన పేరు, చక్కగా మాట్లాడేవాడు. అయితే ఇక అలా దిగులుగా ఉంటూ ఉండేవాడు. ఈ కాలం ఎట్లా గడుస్తుందో, ఈ రాజ్యం ఏమైపోతుందో, దిగులు బెగ్గ అవన్నీ ఉంటాయిగా. అయితే ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు కోట బురుజు మీద ఒక రావి చెట్టు మొలిచిందని, ఆ రావి చెట్టు కదులుతుంటే మనిషి మాట్లాడినట్టు ఉంటుందని. ఆ బురుజు పక్కగా అది మొలిచి పైకెక్కిందనమాట. అప్పుడప్పుడు అది దారిలో వెళ్ళే మనుషుల్ని అది పలకరిస్తోందని చెప్పుకునేవాళ్ళు.
ఓ మనిషి మాట్లాడినట్టే ఉంటుందని. అయితే ఈయనకి ఆ వింత ఏమిటో చూద్దామనిపించింది. అయితే మా మంత్రి గారికి ఏం చెప్పారంటే, ఈ ప్రియవ్రతుడు నన్ను ఆ రావి చెట్టు దగ్గర పడుకోబెట్టండి, నన్ను అక్కడ నేను విశ్రాంతి తీసుకునే స్థలంగా దాన్ని ఉంచితే ఏమిటో అది నేను కూడా తెలుసుకుంటాను అంటే. ఇప్పుడు ఈయనకి కళ్ళక్కర్ల, ఆయన దానికి కావాల్సింది ఏంటి, వినడానికి చెవే కదా. అంతేగా. సరేనండి, ఆయనకు ఒక ఆసనం, ఉన్నతాసనం, ఒక వాలి పడుకోవడానికి వీలుగా ఒకటి ఏర్పరిచారు. ఆయన కొంచెం ఆకులు కదిలినప్పుడల్లా ఏదో మనుషులు మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉండేది. అవునో కాదో తెలియదు, అందరూ ఉండగా తెలియలేదు. ఆయన అక్కడ పడుకోబెట్టి సేవకులంతా అవతలగలేవో తేవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెవిలో ఒక మాట వినపడింది. ఏం చెప్పింది? నాయనా, నా పేరు అగ్నిశర్మ, నేను చాలా చదువుకున్నాను, కానీ చేయకూడని కొన్ని పొరపాట్ల వల్ల నేను ఈ రావి చెట్టుని ఆశ్రయించుకుని ఉండవలసి వచ్చింది. ఏవో పాపం వల్ల నాకు ఈ ప్రాణం లేని, రూపం లేని తనం వచ్చింది. ఎవరికైనా అత్యద్భుతమైన సహాయం చేస్తే నేను మళ్ళీ మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉంది. ఒక పిశాచ రూపంలో ఉన్నాడు ఆయన. నేను నీకు సహాయం చేస్తా, నీ కన్ను కాలు వచ్చేలాగా చేస్తా, నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అడిగితే ఏదో చాలా రాజ్యం ఇచ్చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పాడు. నా కన్ను వచ్చేసి నా కాలు వచ్చేస్తే నేను చాలా సన్మానిస్తాను, సగం సంపద నీది ఈ రాజ్యంలో అని చెప్తే ఈ అగ్నిశర్మ అనే ఆ పిశాచ రూపుడు ఏమన్నాడంటే, నేను ఎక్కడికైనా వెళ్ళి నీకోసం ప్రయత్నం చేయాలంటే దానికి చాలా డబ్బు, శ్రమ. నువ్వు గనక ఈ చెట్టు తొర్రలో ధనాన్ని పెట్టించావంటే ఆ ధనం తీసుకుని నేను వెళ్తా, నా దగ్గర ఏం లేదు, చాలా ప్రయత్నం చేస్తే కానీ నీకు మామూలు జీవనం రాదు అంటే రాజు సంతోషించేశాడు. ఏదో విధంగా తన రూపం మారిపోతుంది, తనకు అవకాశం వస్తుంది. సంచులతోటి డబ్బులు తెప్పించి ఆ రావి చెట్టు తొర్రలో పెట్టిస్తే రెండో రోజుకి ఇక ఈ చెట్టు మాట్లాడడం మానేసింది. అంటే ఏమిటి, అగ్నిశర్మ వెళ్ళాడనమాట. ఆ అగ్నిశర్మ ఆ చెట్టు తాలూకు ఆత్మని బతిమలాడుకొని రూపాన్ని సంపాదించుకొని ఆ డబ్బులు పట్టుకుని ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయాడు. మానవ రూపంలో సహాయం చెయ్యాలి, ఇది లెక్క. ఓకే, సరే, ఈయన బయలుదేరి ఇక అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఏమిటంటే ఈయనకి ఎట్లా ఇతను మామూలు అవుతాడో ఎవరికీ తెలియదు. ఏదో ఒక అపురూపమైన వ్యవహారం, ఏదైనా అపూర్వమైంది జరిగితేనే కానీ ఇది అవ్వదు. అది కావాలంటే అవతలవాడు నీ సహాయం నాకు కావాలని ఒప్పుకొని ఒడంబడి ఖర్చులు ఇస్తేనే ఇది కుదురుతుంది. ఒడంబడ్డాడు, ఒప్పుకున్నాడు, ఖర్చులకి డబ్బిచ్చాడు. ఈ అగ్నిశర్మ రోడ్ల మీదకి బయలుదేరాడు. ఇతను వెళ్ళగా ఏమైంది, ఒక చోట ఒక ఊరి మొగదల్లో పెద్ద శ్మశానం కనపడుతుంది. అక్కడ పెద్ద ఒక చితి పేర్చబడి ఉంది, దాని మీద ఒక డెడ్ బాడీ ఉంది. ఒక అమ్మాయిని పసుపు బొట్టు పెట్టి అలంకారం చేసి పువ్వులు పెడుతున్నారు, చక్కటి కుందన బొమ్మలు ఏముంది, ఒక 20-25 ఏళ్ళ అమ్మాయి. ఈయన అక్కడికి వెళ్ళి, ఈయన కొంచెం బ్రాహ్మణ వేషధారిగా ఉన్నాడు, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగితే, మరి మా కులం కుర్రవాడు ఒకడు మరణించాడు, ఇంత బుడ్డ పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఆ పిల్లలు కూడా ఉన్నారు శ్మశానంలో. ఈ అమ్మాయి ఇతని భార్య, మా ఆచారం ప్రకారం సతీసాగమనం చేస్తున్నాం. అమ్మాయిని అలంకారం చేస్తున్నాం, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లి నిర్వికారంగా కూర్చున్నది. అక్కడి నుంచి గట్టిగా కేకలేసాడు. ఇప్పుడు వాడి కాలం తీరి చనిపోయాడు ఒకడు. చనిపోతే వాడికి పుట్టిన సంతానాన్ని పెంచుకుంటూ అతను చేయవలసిన బాధ్యతల్లో అతను నెరవేర్చవలసిన బాధ్యతల్ని కొన్నిటిని నెరవేర్చాలి. కాలం తీరినప్పుడు స్త్రీ కూడా పోతుంది. ఈ బలవంతంగా మీరు చంపటం ఏమిటి? ఆ అమ్మాయి సిద్ధంగా ఉందంటే పిల్లలు ఉన్నారు మరి వెనకాల. తనంతట తను స్వచ్ఛందంగా మరణించడం వేరు, చుట్టాలే పక్కాలే నిలబడి దాన్ని అలంకారం చేసి దాన్ని ఎత్తి చితి మీద పెట్టడం వేరు. ఇది పనికిరాదు. సహగమనాన్ని నేను ఒప్పుకోను. ఈ అమ్మాయి పోతే, తండ్రి పోయి, తల్లి పోతే ఈ పిల్లల పెంపకం ఎట్లా? అది ఈ పిల్లల్ని కూడా తోసేద్దామా దాని మీదకి? కాదు, వాళ్ళు భావి భారత పౌరులు. మరి అమ్మాయి పిల్లల తల్లి, అతని ఆస్తిని చూసుకున్న పిల్లల్ని పెంచుకుంటుంది. మగవాడైతే స్త్రీ చనిపోగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు కదా, స్త్రీలకు పెళ్లి చేసుకునే అవకాశం లేదు, పిల్లల్ని పెంచే అవకాశమైనా ఇవ్వాలిగా. ఈయన చెప్పిన మాటలకి కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. కన్విన్స్ అయ్యి, అమ్మాయి నీ ప్రాణాలు రక్షించడానికి వచ్చాడు ఈ అగ్నిశర్మ గారు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడు పంపించినట్టు, అగ్నిదేవుడే స్వయంగా ఇట్లా వచ్చాడు, నిన్ను కాల్చడం ఇష్టం లే, కానీ ఆ తల్లి పిల్లలతో దండాలు పెట్టించి
ఆ చితి మీద ఉన్నది ఆ శరీరాన్ని పంపించేశారు. మామూలుగా అగ్నికార్యం చేసేసి తల్లిని పిల్లల్ని చేర్చేశారు. తను చూడు ఎట్లాంటి పని చేశాడు, మేలు చేశాడు. మరి ఒక కుటుంబానికి ఎంత మేలు చేశాడు. అక్కడి నుంచి నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తే ఒక ఊరు చేరాడు. ఊరు చేరితే ఆ ఊళ్ళో వాళ్ళంతా ఎంతో గందరగోళంగా ఉన్నారు. ఒక భీతావహమైన వాతావరణం ఒకటి కనపడుతుంటే కొంతమంది ఏమో కాపలా కోసం కత్తులు కటార్లు పుచ్చుకొని వెళ్తున్నారు. ఇలా చీకటి పడేసరికి ఎవరికి వాళ్ళు ఇళ్లలో సర్దేసుకుంటున్నారు. ఈ అతిథికి అభ్యాగతులకి భోజనం పెట్టే కాలం. ఈయనకు అన్నం పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈయన గ్రామాధికారిని కొంచెం పెద్దవాళ్ళని పట్టిన ఆయన ఏం జరుగుతోంది ఈ ఊళ్ళో ఏమిటంటే ఏదో విచిత్రమైన మృగం అండి. ఆ మృగం ఊరి మీద పడి తినేస్తోంది. ఎంత కాపలాలు కాసినా మేము చావు లాపలేకపోతున్నాం. దానికి ఎదురుపడ్డాడంటే చచ్చిపోవటమే. అది ఒక వింత మృగం. దానికి నోట్లోంచి నిప్పులు వస్తున్నాయి, నెత్తి మీద కొమ్ములు ఉన్నాయి, భయంకరంగా ఉంది. మేము ఎప్పుడూ అలాంటి మృగం చూడాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు. ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళన్నిటి పాడు చేసింది. ఇప్పుడు మా ఊర్లో ఉంది. అది మనుషుల్ని తినేస్తోంది. రోజు వచ్చేస్తోంది ఊళ్ళోకి. దాని నుంచి ఎలా పారిపోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇప్పుడు మనుషుల్ని అంటే లోపల పెట్టుకుంటాం. ఆవులు, గొడ్లు, గేదెలు, ఎడ్లు, మరి మేకలు, బాతులు, కోళ్ళు, రోడ్డు మీద పిల్లులు, కుక్కలు. ఏం చేయాలి వీటన్నిటిని? ఏం చేయాలో తెలియక ఇది చేస్తున్నాము అని సర్కల్ ఇతను అన్నాడు. ఎలా ఉంది ఏమిటి అన్నీ కనుక్కొని ఆ వింత మృగం నేను బాగా ఆలోచించి, అబ్బాయి ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద అద్దం ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగితే 2-3 చెప్పారు. మా ఇంట్లో పెద్ద అద్దం ఉందంటే అది రోజు ఏ దారిలో వస్తుందో ఆ దారిలో ఆ అద్దాన్ని పెట్టించాడు ఆయన. పెట్టించి అద్దం మీద చాలా వెలుగుపడేలాగా కాగడాలు పెట్టించాడు. చుట్టుపక్కల ఇళ్లలో జనం అంతా చూస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి కొంచెం 11-12 గంటలు అయ్యేసరికల్లా పట్టపగల్లాగా వెలుగున్న ఈ ఊళ్ళోకి ఆ వింత మృగం ప్రవేశించేసరికి అది పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. ఈ లైట్ల దీపాల వెలుగులో ఆ అద్దంలో తన ప్రతిబింబాన్నే చూసింది. అది చూసి అది ఇంకో మృగం ఇప్పుడు మనుషుల్ని చూసి మీద పడిపోతుంది. తనలాంటిదో ఇంకోటి ఆ మృగం తనలాంటిదో. వాటికి అద్దాలు తెలియవు కదా జంతువులకి. మృగం అనుకుని మీద పడేసరికి ఈ అద్దం మీద ఎప్పుడైతే పడిందో అద్దాన్ని వేసి ఇట్లా ఢీ కొట్టేసరికి అద్దం పగులుతుందా, కళ్ళల్లో ఒంటి మీద పెడ గుచ్చుకుపోయింది. అది పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ తన్నుకుంటుంటే వీళ్ళు ఏం చేశారు, అన్ని పక్కల నుంచి అందరూ అటాక్ చేసేసారు. చావచిత కొట్టి అంటించేశారు నూనె పోసేసి. ఇక భగ్గుమని మండిపోయింది. దాని ఒంటి మీద జూలుంది, అవి అంటుకుంటాయి కదా. మర్నాటి తెల్లవారేసరికల్లా అగ్నిహోత్ర ప్రీతి అయిపోయింది. అది ఊరంతా కమురుకంపు. కానీ ఇక మళ్ళీ ఇంకోటి రాదు. జనం అంతా సంతోషించారు. ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఇంత ఐడియా ఎలా వచ్చింది నీకు అంటే అతను చెప్పాడు, ఎన్నో కాలాలుగా నేను ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాను. నా చుట్టూతా జరిగేవన్నీ నేను చూస్తూనే ఉన్నా, నా ప్రమేయం లేకుండా అని. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడిగేసరికి ఇట్లా మా రాజుగారికి అనారోగ్యం ఉంది, కళ్ళు కనపడవు, కాళ్ళు లేవు ఆయనకి. అతనికి మేలు చేయటం కోసం వైద్యం కోసం బయలుదేరానంటే వీళ్ళు ఏమన్నారు, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే జీవనం అనే ఒక వనం ఉంది. ఆ జీవన వనంలో దేవతలు, గంధర్వులు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అక్కడ అత్యద్భుతమైన మూలికలు దొరుకుతాయి. ఓకే, ఏదైనా నీకు సహాయం లభించవచ్చు. ఫలానా మూలిక అని మేము కూడా చెప్పలేము, మాకు తెలీదు. కానీ ఆ జీవన వనం మాత్రం మామూలుది కాదు. అక్కడ అసలు మనుషులు తిరగరు, దేవతలే ఉంటారు. నువ్వు చాలా తెలివిగలవాడివి, ఏదైనా ప్రయత్నం చేసుకో అని చెప్పి అతన్ని పంపించారు. ఇతను అటువైపు వెళ్ళటం మొదలుపెట్టాడు. చాలా పచ్చగా ఇదిగా ఎంతో బాగుంది అడవి. వెళ్తుంటే ఎన్ని రకాల జంతువులు, తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు. ఇతను ఉపాయంగా దాటుకుంటూ ఆ జీవన వనంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికి నేను నాళ్ళుగానూ నడుస్తున్నాడు కదా, ఎంతో కొంత అలసటగా ఉంటుంది. మరి కొద్ది రోజులేమో ఈ ఊర్లో ఉన్నాడు, ఇక్కడేమో జంతువు వల్ల నిద్ర లేదు. ఒక్కసారి అలసటంతా తీరిపోయి ఫ్రెష్గా ఎంత హాయిగా ఉందో అతను అనుకున్నాడు, ఈ వనంలోనే ఏదో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆరోగ్యం చేకూరిన భావన వచ్చింది. ఫీలింగ్ ఫ్రెష్. ముందుకు వచ్చేసరికల్లా వెనక నుంచి ఏవో కంఠాలు వినపడ్డాయి. ఎవరో మాట్లాడుతున్నారు. ఒక 6-7 గంధర్వులు కనపడ్డారు, దేవజాతులు. నేల మీద కాళ్ళు, ఎవడెవరా నువ్వు, మా వనంలోకి ఎందుకు ప్రవేశించావు అని చెప్పి అడిగేసరికి ఇతను చెప్పాడు, మా రాజుకి ఒంట్లో ఆరోగ్యం లేదు, కౌశంబి నగరాధిపతికి అతని కోసం వైద్యం కోసం బయలుదేరాను.
ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఇది ఒక అపూర్వ వనం అని తెలిసింది. ఏదైనా వనమూలికలు దొరుకుతాయి, ప్రయత్నం చేద్దామని వచ్చారంటే ఇది దేవతలు తిరిగే చోటు, మానవులకి వైద్యాలకి మేమేమి ఇవ్వం అంటే కేవలం దేవతలకి. కేవలం మాకే ఇది, మీకు మేము ఇచ్చేది లేదు, వీడిని బంధించండి అంటే ఒక 3-4 తాళ్ళు వేసి పట్టుకోబోయారు అతను. ఇంతలో ఏమైంది, ఒక గంధర్వుడు వచ్చాడు అక్కడికి. ఆ గంధర్వుడు ఎట్లా వచ్చాడు, సర్పరూపంలో వచ్చాడు. వచ్చి గబుక్కున మన గంధర్వుడిగా మారిపోయి, నువ్వా శర్మ, కులసాగా ఉన్నావా అని గబగబా దగ్గరకు వచ్చాడు. ఎంతకాలం అయింది నిన్ను చూసి, బాగున్నావా అని అడిగాడు. అడిగేసరికి గంధర్వులు ఆశ్చర్యపోయారు. మానవుల్లాగా అడుగుతున్నావు నువ్వు, ఇతను నీకు ఎట్లా తెలుసు అంటే, అయ్యో ఇదివరకు ఎప్పుడో, ఇతను ఎప్పటివాడో, ఈ శర్మ నిన్న మొన్న పిశాచ రూపం రాలా ఆయనకి, ఎప్పుడో జరిగింది అతను అట్లా మారిపోవటం. నేను ఒకప్పుడు చిన్న శాపం తగిలి సర్పంగా మారి ఉన్నాను, ఉంటే నాకు శత్రువులు నా మీద పడి నన్ను చంపబోయారు, సులువుగా నన్ను జయించవచ్చు కాబట్టి అప్పుడు ఈ శర్మ వాళ్ళని తరిమి నన్ను రక్షించాడు. అందుకని శర్మ ఏం మాట్లాడినా ఇతరులకు వినపడుతుంది. ఇప్పుడు అతను ఒక పిశాచ రూపంలో ఉన్నాడు, మానవులతో మాట్లాడగలిగే అవకాశం దొరికింది ఈ గంధర్వుడి వల్ల. దానివల్ల నాకు శాప విమోచనం అయింది, నీ మాటలు ప్రజలకు వినపడతాయని తనకి వరం ఇచ్చి వచ్చాను నేను అనేసరికి గంధర్వులంతా ఆశ్చర్యపోయారు. నీ శాప విమోచనానికి కారణమైన వాడికి మనం ఏదైనా సహాయం చేద్దాం, ఏం చేద్దామో చెప్పు అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అందులో ఒక వైద్యుడు ఉన్నాడు వాళ్ళలో. అతను ఏం చెప్పాడంటే, ఒక చిన్న ఇంత బౌల్ లాంటిది ఇచ్చాడు, ఒక ఏమంటారు గిన్నె ఇచ్చి, నాయన తెల్లవార్లు ఇక్కడ మంచు కురుస్తుంది, సన్నటి పొగ మంచు, ఈ డిప్ప ఇది గిన్నెని పట్టుకుని నువ్వు అంతా తిరుగుతూ మంచుని సేకరించుకో, దాని ఉపయోగం రేపు చెప్తాను నన్ను. దేవతలు వెళ్ళిపోతే ఈ రాత్రంతా ఈ అగ్నిశర్మ ఆ మంచు బిందువుల్ని అంతా అడవిలో ఓ చోట కూర్చుని ఓ చోట లేచి అటు ఇటు నడిచి ఆ జీవన వనంలో మంచుని సేకరిస్తే అన్ని నీళ్ళు వచ్చినాయి అందులోకి. మంచు మొదట చూస్తే మంచు అలా చాలాసేపటికి నేలంతా తడి అవుతుంది కదా, మనం గమనిస్తాంగా, ఎక్కువ బొట్లు బొట్లుగా వచ్చేది, పల్చటి తెరలాగా వస్తుంది. ఆ తెర మీద మనం ఏదైనా ఒక దుప్పటి వేసినా తడిసిపోతుంది, అది పత్తి పెడితే తడిసిపోతుంది, దాన్ని పిడితే ఇన్నైనా నీళ్ళు వస్తాయి. అవును, తట్టింది కదా, అర్థమైంది కదా. అతను ఏం చేశాడు, దీంట్లోకి ఈ బౌల్లోకి సేకరించాడు. మర్నాడు మళ్ళీ గంధర్వులు వచ్చారు. ఆ వైద్య గంధర్వుడు ఏం చెప్పాడంటే, ఇంట్లో నుంచి కొన్ని బొట్లు నువ్వు ఎవరికి వైద్యం చేయదలుచుకున్నావో వాళ్ళకి వైద్యం చేయి, కానీ ఆ వైద్యం చేయించుకున్నవాడు నిజాయితీపరుడు, మాట తప్పని వాడు అయి ఉండాలి. ఈ రెండు ఉంటే వాడికి ఆ వైద్యం శాశ్వతంగా పనిచేస్తుంది. వాడు నిజాయితీ తప్పినా మాట తప్పినా ఆ వైద్యం వాడికి పనిచేయదు. ఈ జీవన వనంలో ఉన్న మంచు యొక్క ప్రత్యేకత అది. అంటే అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, తన దగ్గర ఒక పెట్టెలో దాన్ని భద్రపరుచుకుని మళ్ళా ఇదంతా నడిచి కౌశాంబి చేరాడు. ఆ రాజుగారు రోజు వచ్చి రావి చెట్టు కింద కూర్చునేవాడు. వచ్చాడేమో అగ్నిశర్మ అని. 3-4 నెలలు గడిచాయి. ఈ మొత్తం మీద అతను తిరిగి వచ్చాడు. వచ్చి సరే రాజుకి నోట్లో వేశాడు. నీటి బొట్లు వేసేసరికి ఈయన ఇట్లా కళ్ళు మూసుకునేసరికి చూపు కనపడటం మొదలెట్టింది. కాళ్ళు ఇట్లా ముడుచుకుపోయిన కాళ్ళు సాఫీగా అయిపోయింది. లేచి అటు ఇటు నడిచాడు. ఎంత సంతోషించాడో, శర్మ నువ్వు మాట నిలబెట్టుకున్నావు, నువ్వు ఎంతో గొప్ప పని చేసావు, నా కళ్ళు వచ్చేసినాయి, నా కాళ్ళు వచ్చేసినాయి అని సంతోషించాడు. సరే ఇదంతా ఏమేం జరిగింది, తను ఏమేం చేశాడు, దారిలో ఏం జరిగింది అన్నీ చెప్పాడు కథలుగా. ఒకసారి రాజస్థానానికి నేను వెళ్ళొస్తానని లేచాడు రాజుగారు. మరి నాకు ఇచ్చిన మాట ఏమిటి అని అడిగాడు అగ్నిశర్మ. అడిగితే ఈయనకేం మాట ఇచ్చాడో మర్చిపోయాడు రాజుగారు. అయ్యో, గుర్తు చేసే ఉద్దేశం లేదు ఆయనకి. చాలా సంపద ఇచ్చాడు అగ్నిశర్మకి, అదంతా ఖర్చు అయిందో అవలేదు. అంతేకాని నాకు జీవితంలో రాని కళ్ళు వచ్చేసాయని అనిపించలే. ఆయన మాట తిరిగిపోయాడు. తిరిగిపోయేసరికి అగ్నిశర్మ ఏం చెప్పాడంటే, మాట తిరిగిన వాళ్ళకి ఇది పని చేయదు, కానీ నేను సహాయం చేసినందుకు మాత్రం నాకు పనిచేసింది. శాశ్వత మానవ శరీరం వచ్చేసింది. చెట్టు దగ్గరకు వస్తే పిశాచ్ అయిపోవాలి అతను, కానీ అవల మనిషిలాగానే ఉన్నాడు. దీని నియమం అది. ఇక నీకు వైద్యం ఎవ్వరూ చేయలేరు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇంత ప్రయత్నం చేయించిన రాజుగారు మళ్ళీ కాళ్ళు రెండూ పోగొట్టుకుని హతాశుడై మంచం మీద కూలబడిపోయాడు. ఆయనకి ఎప్పటికీ వైద్యం జరగల. ఈ సహాయం చేసి దారి మధ్యలో ఒక సతీసగమనాన్ని ఆపి ఒక అడవి జంతువుని రక్షించి సంహరించి ప్రజలకి సహాయం చేసిన అగ్నిశర్మకి మాత్రం శాశ్వతంగా మానవ శరీరం వచ్చేసింది. అతను తన పిశాచత్వాన్ని పాపాన్ని పోగొట్టేసుకున్నాడు.
పోగొట్టుకుని హాయిగా వెళ్ళిపోయాడు. మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి. ఖచ్చితంగా నిలబెట్టుకోలేకపోతే ఏమవుతుంది, మనకి ఏది వచ్చిందో అది పోతుంది. సంపదలు కూడా అలాగే పోతాయి, వెంటనే మాయమైపోవచ్చు, ఇంకోలా మాయమైపోవచ్చు. ఈ కథ మనం 50s రాయబడింది, చందమామ కథ. ఎంత మోరల్ స్టోరీ కదా, చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? జనరల్గా మనం ఒక మాట వింటుంటాం, ఎక్కడైనా దాచినా కూడా డబ్బు వాడి వారసుడికో వాడిది వాడికే దక్కుతుంది. మనది కష్టపడిన సొమ్ము అయితే మనకే వస్తుంది, అంతే. పోయినా సరే పోదు. మన సొమ్ము అయితే ఎటు పోదు. మందైతే ఇవాళ కాకపోతే రేపు మనకి వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి కాన్సెప్ట్ మీద ఎన్ని రకాల కథలు ఉన్నాయో, పంచతంత్రంలో అత్యద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని రాసిన ఎన్ని కథలో ఈ దాచిన సొమ్ము, పోగొట్టుకున్న సొమ్ము, తర్వాత ఏమో ఈ నేలలో దాచినవి, ఇవన్నీ కూడా. ఈ దాచిన సొమ్ము మీద ఒక కథ చెప్తాం. పూర్వం అట కళింగ రాజ్యానికి చెందిన ఒక వత్సలుడని ఒక వ్యాపారస్తుల కుర్రాడు ఉండేవాడు. చిన్న వ్యాపారమే, కానీ అతని వ్యాపారంలో ఒక లక్షణం ఉంటుంది వ్యాపారస్తులకి. ఏదైనా పెట్టుబడి పెట్టి మొదలు పెట్టారనుకో, పెట్టుబడి సొమ్ము దాటగానే పెట్టుబడి సొమ్ము తీసి వెనక్కి పెట్టేస్తారు. మన సంపాదనలో పెట్టుబడి సొమ్ము రాగానే దాన్ని పక్కకు పెట్టి ఆ పైన వచ్చిన డబ్బును మళ్ళీ పెట్టుబడి పెడతారు. అంటే ప్రతిసారి పెట్టిన పెట్టుబడి పక్కకెళ్తూ ఉంటుంది వాళ్ళకి. ఇతను అట్లా 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 కూడబెట్టి 1000 మాడలు బంగారం నాణేలు తయారు చేసుకున్నాడు, దాచుకున్నాడు. దాచుకుంటే ఏమైంది, ఈ ఊళ్ళో వ్యాపారం ఎంతకాలం చేసినా ఈ చిన్నదే అవుతోంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళడానికి అతనికి ఒక పడవ మీద వెళ్ళే అవకాశం లభించింది, పెట్టుబడి లేకుండా. వాళ్ళు ఎవరిలో సాయం రమ్మన్నారు, నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ పడవలో వెళ్ళడం ఫ్రీ, అట్నుంచి వచ్చేటప్పుడు రావడం ఫ్రీ. లోకల్ వ్యాపారస్తులకి ఇతను కొంచెం భాషలొచ్చు, దుబాసీగా పనిచేస్తే డబ్బు వస్తుంది. ఎవరైనా సంపాదనే చూసుకోవాలి కదా, అంతేగా. సరే ఇతను ఏం చేశాడు, ఈ 1000 మాడలు దాచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. బాగా ఆలోచించి ఆ ఊళ్ళో వాతాపి అని ఒక మంచి పేరున్న ప్రఖ్యాతుడైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉన్నాడు, అతని దగ్గర పెడదామనుకుని ఏం చేశాడు, ఒక జాడి కొని, పచ్చళ్ళ జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలో అడుగున 1000 మాడలు పోసేసి దాని మీద ఉసిరికాయలు నింపి పట్టుకొచ్చి ఈ వాతాపి దగ్గర పెట్టాడు. ఏమన్నాడు, నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఎప్పటికొస్తానో తెలీదు, వైద్యం కోసం ఉసిరికాయలు ఊరబెట్టుకున్నాను, మీ ఇంట్లో ఉంచు, నా ఇల్లు ఎవరికో అద్దెకిచ్చేసా, పొరపాటుని జాడీ పగులుతుందని పట్టుకొచ్చాను అన్నాడు. అనేసరికి వాతాపి గారు ఒప్పుకున్నాడు. సామాన్లు నిల్వ చేసే ఒక గోడౌన్ ఉంది, అతనిది కూడా వ్యాపారమే. వీళ్ళకి ఖచ్చితంగా గోడౌన్లు ఉంటాయి కదా, ఎంతో కొంత. ఒక సామాన్లు నిల్వ చేసుకునే ప్రాంతంలో ఒక మూల అక్కడ పెట్టమన్నాడు. ఇది తీసుకెళ్ళి ఆ జాడి ఆ మూల పెట్టేసి మన వత్సలుడు వేరే ప్రయాణం వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఓ 1-2 ఏళ్లలో రావచ్చు. అప్పట్లో ప్రయాణాలు అలాగే ఉండేవి, సంవత్సరం పట్టేది. మనం ఇప్పుడు ఊహ కూడా రాదు జయ మనకి. సంవత్సరం మాత్రం మొగుడు లేకుండా ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎట్లా ఉంటారు, తల్లులు ఎట్లా ఉంటారు, ఏడాది పాటు ఇల్లు వదిలేసి ఆ ఇల్లు అవుతుంది, ఎన్ని ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఆన్ సైట్ 6 నెలలు వెళ్ళటం, సంవత్సరం వెళ్ళటం మనం చూస్తున్నాం చూడు. అట్లా వ్యాపారాలకే విదేశాలకి ఇది కూడా అంతే. ఇది కూడా విదేశాలకు వెళ్ళటమే కదా, ఈ పడవల మీద వెళ్ళటం, పై ఊళ్ళు ఎక్కడికో వెళ్ళటం. వెళ్ళిపోయాడు. 7 ఏళ్ళు గడిచాయి, 7 సంవత్సరాలు అయింది. 7 ఏళ్ళు అంటే ఎంత పెద్ద టైము. చాలా మంది వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. అయితే ఈ వత్సలుడింట్లో ఏదో చిన్న శుభకార్యం వచ్చేసరికి, శుభకార్యం అనగానే ఏం చేస్తాం, వ్యాపారస్తుల ఇళ్లలో అయినా మామూలు వాళ్ళ ఇళ్లలో అయినా సున్నాలు వేసుకుంటాం. వీళ్ళు ఏటా సున్నం వేసేవాళ్ళు, కానీ ఎప్పుడు గోడౌన్కి సున్నం వేయలే. ఈసారి ఏమనుకున్నారు, మొత్తానికి వేసుకోవాలి, శుభకార్యం ఉంది కదా అని చెప్పేసి ఇళ్ళు వాకిళ్ళు సున్నాలు వేస్తూ ఈ గోడౌన్లో కూడా సామాన్లు అటు జరిపి ఇటు జరిపి అన్నీ జరిపి రంగులేశారు. ఈ జరిపే క్రమంలో ఈయనకి తట్టింది, ఈ జాడి ఇక్కడ ఉండిపోయింది మూల, వాడేమో రాలేదు, ఇంకేమొస్తాడు, అదే కదా. 7 ఏళ్ళు అయితే వస్తారా ఎవరైనా, అయిపోయి ఉంటాడు, ఎక్కడో ఖర్చు అయిపోయాడు వాడు అని చెప్పి ఏమున్నాయో చూద్దాం అని మూత తీస్తే అతను పోసిన అవి పైదాకా పోసాడు, కానీ క్రమంగా ఎండి ఒరుగులయ్యి ఉసిరికాయలు కిందకి పోయినాయి. కిందకి పోయేసరికల్లా
వాటిని ఇట్లా ఇట్లా అన్నాడు చేత్తో గలగల్లాడుతుంటే. ఏమిటో ట్రింగుమన్నట్టుంది. ఏమిట్రా అని ఉసిరికాయలన్నీ ఒత్తికిల్చి చూస్తే దాని కింద డబ్బులు కనపడ్డాయి. ఓరిని అని ఆశ్చర్యపోయి బోర్లేసి లెక్కేశాడు. లెక్కేసిన తర్వాత అవి చూస్తే 1000 మాడలు. 1000 మాడలు 7 సంవత్సరాల నుంచి మూల పెట్టాను నేను. ఎందుకు వాడేలాగా ఇంక రాడు. ఈ 1000 తీసేశాడు. రేపొద్దున ఒకవేళ తిరిగి వస్తే మన మీదకి రాకుండా ఉసిరికాయలు తెప్పించి దీంట్లో పోసాడు. నింపేశాడు ఉసిరికాయలు. నింపేసి ఆ మూలకు పెట్టాడు. ఈ సంఘటన జరిగిన 7, 8, 10 నెలలకి వత్సలుడు వచ్చేసాడు వెనక్కి. ఓకే. బాగా సంపాదించుకొచ్చాడు. బోల్డంత సరుకు తెచ్చుకున్నాడు. ఉత్సాహంగా వచ్చి తన సొంత డబ్బు ఇక్కడ ఉంది కదా, వత్సలుడి ఇంటికి వచ్చి నా జాడీ అదే మన వాతాపి గారింటికి వచ్చి జాడీ తీసుకెళ్తాను అన్నాడు. అట్లాగే నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంది, తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళమంటే ఈయన జాడీ మోయించుకుని ఇంటి పట్టుకుపోయాడు. సాయంకాలం భోజనాలు అవి అయ్యి పనంతా అయ్యాక జాడీ బోర్లేసాడు. బోర్లేసారు కదా, దేవుంది జాడీలో అన్నీ ఉసిరికాయలు ఉన్నాయి. రూపాయి నాణం లేదు. నిర్కాంతపోయాడు వత్సలుడు. అక్కడ అవన్నీ అందులో సర్దేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాతాపి దగ్గరికి. నా మాడలేం చేసావు? 1000 మాడలు పోసి పెట్టాను మీ ఇంట్లో అనేసరికల్లా ఆయన అన్నాడు, అవురవురా నువ్వు మాడలు పోసావో ఏం పోసావో నాకేం తెలుసు, నువ్వు ఏనాడు పెట్టావో ఈనాడు తీసుకెళ్ళావు. దాన్ని తెరిచి చూసిన పాపాన్ని పోలా. నువ్వు ఉసిరికాయల జాడి అని నాకు చెప్పావు ఆ రోజు, ఇప్పుడు మాడలని చెప్తున్నావేంటి? ఇప్పుడు నువ్వు మాడలని చెప్పకూడదు. ఉసిరికాయలు పోసానన్నా ఉసిరికాయల జాడి పట్టుకెళ్ళావు. ఉసిరికాయలు ఉన్నాయా అన్నాడు. ఉసిరికాయలు ఉన్నాయి. మరి ఉసిరికాయలు ఉన్నప్పుడు నన్ను అడుగుతావేంటి అనేసరికి వత్సలుడికి ఏం చేయాలో తెలియలే. మోసం ఎప్పుడు వీడు గమనించి తీసేసాడు. ఇద్దరు చెడామడా అరుచుకున్నారు, పొట్టాడుకున్నారు. షాపులో కొనుబళ్ళకు వచ్చిన వాళ్ళు చోద్యం చూస్తూ ఉంచున్నారు. వాడు ఒకడు బయటికి పోయి ఎవరికో చెప్పాడు. ఆ ఎదురు కొట్టు వాళ్ళు, పక్క కొట్టు వాళ్ళు 5-6 కొట్ల వాళ్ళు చేరారు. ఒకళ్ళిద్దరు వత్సలుడి పక్షం వహించారు. ఒక 5-6 ఏమన్నారు, ఏ నాటి నుంచో వీళ్ళ సామాన్ల కొట్లో ఏదైనా వస్తువు కోసం వచ్చినప్పుడు ఆ మూల జాడి పడి ఉండేదండి, పోనీలే పాపం అని దగ్గర పెట్టుకున్నందుకు ఇంత మాట అంటున్నాడు. వీడు అక్కడేం సంపాదించుకురాలా, వాతాపి దగ్గర కొట్టేయడానికి చూస్తున్నాడు. పరువు గలవాడు చచ్చినట్టు ఇస్తాడని. ఉసిరికాయల జాడి ఆయన 2-3 సార్లు అడిగా, ఈ జాడి ఎవరిదండి అని అడిగితే ఉసిరికాయల జాడి వత్సలుడు అని చెప్పాడు కూడా నాకు అని. ఇట్లా 4 చేరితే ఎన్ని మాటలు వస్తాయి? అంతేగా. ఇవన్నీ వచ్చినాయి. పదండి మీరు దర్బార్లో చేతురుగా న్యాయాధికారి దగ్గర కోర్టులు ఉన్నాయి వాళ్ళకి ఆ ఊళ్ళో. కోర్టుకు వెళ్ళి చెప్పారు. చెప్తే సరే వాది ప్రతివాది ఇద్దరు మాటలు వినాలిగా. ఇతను ఏం చెప్పాడంటే, నేను 1000 మాడలు సంపాదించుకున్నానండి, తీసుకెళ్ళలేకపోయాను కష్టమని నేను 1000 మాడలు కింద పోసి పైన ఉసిరికాయలు పోసి పట్టుకొచ్చి పెట్టానండి. ఇంటికి పట్టుకెళ్ళాను. 7-8 సంవత్సరాలు ఇంచుమించుగా అయ్యింది. నేను తీసుకెళ్ళా ఇంటికి. బోర్లు ఇచ్చి చూస్తే ఓన్లీ ఉసిరికాయలే ఉన్నాయి, అందులో ఇంకేం లేవు అంటాడు వత్సలుడు. 7-8 ఏళ్ల నాడు వత్సలుడు ఒకనాడు వచ్చి ఉసిరికాయల జాడి ఉంది నీ దగ్గర పెట్టుకుంటానంటే ఒక ప్లేస్ చూపించానంటే, కావాలంటే అడగండి తను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంది. అది వేరే వాళ్ళ వస్తువు ఎందుకు చూస్తాం? ఇట్లా ఎంతమంది పెట్టుకుంటున్నాం మనం. అవును, నేను కూడా నా డబ్బా దశకం ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎంతమందిపో పెట్టుకుంటాం. అక్కడే ఉంది, తనే తీసుకెళ్ళాడు. నా ఎదురుగుండా ఏమీ నాకు ఆ రోజు చూపించలేదు, ఈ రోజు చూపించలే. పట్టుకెళ్ళిపోయాడు ఇంటికి. చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడుకున్నారు. కానీ ఉసిరికాయలు పోసి డబ్బులు ఉన్నాయని చెప్తావేంటయ్యా, మరి డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఆయన. వత్సలుడి కేసు మనం ఓడిపోతున్నామని అర్థమైంది. ఏం చేస్తాడు? అయితే ఆయన అన్నాడు, ఏమిటి ఉసిరికాయలు అన్నారా, ముందు ఆ జాడీలో ఉసిరికాయలు ఉన్నాయా అంటే ఉన్నాయండి అన్నాడు. పట్టుకురా నేను ఉసిరికాయలు ఏమిటో చూస్తా. మర్నాడు వత్సలుడి కేసు ఎలాగూ పోయింది. ఒట్టిగా తిప్పుతున్నారు నన్ను అంతేనని జాడీ మోయించుకుని తీసుకుపోయాడు. ఆయన అందులో నుంచి ఉసిరికాయ చూసి అందరికీ పంచిపెట్టాడు. ఉన్న వాళ్ళకి కొరికి చూశాడు. అందరినీ తిని చూడండి అన్నాడు. తినండి తలా ఒక ఉసిరికాయ అన్నాడు. అందరూ తలా ఒక ముక్క కొరికారు. ఈయన అన్నాడు, అబ్బా వత్సలుడా ఏం చెయ్యిరా అనేది, 8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు ఈ ఏడాది కోసిన ఉసిరికాయలు లాగానే ఉన్నాయి, ఇంత నవనవలాడు ఉండటానికి ఏం చేసావురా నువ్వు అన్నాడు. ఆ తింటున్న వాళ్ళంతా చెప్పారు ఫ్రెష్ ఉసిరికాయలాగా ఉంది
ఉసిరికాయ ఎండితే ఏమవుతుంది, క్రమంగా డొలకైపోతుంది. ఆ గింజ నుంచి అవన్నీ ఇట్లా విడొచ్చేస్తాయి. ఎండిన కొందికి క్లోజ్డ్గా ఉందనుకో అంత విడిపోవు, కానీ మనం కట్టుగా ఇట్లా అన్నామంటే విడొచ్చేస్తాయి. ఏడాది లోపల వాటికి ఆ లక్షణం రాదు, పచ్చి ఉంటుంది ఎంతో కొంత. అదే తిన్న వాళ్ళందరూ చెప్పారు ఇవి ఈ ఏడు కోసిన కాయే, ఇది ఈ ఏడు కోసిన కాయ అంటే ఏమైనట్టు, నువ్వు ఫిబ్రవరిలో కోసావు, నవంబర్ డిసెంబర్లకి తీసాం, ఫిబ్రవరిలోనే కదా శివరాత్రికి వస్తాయి ఉసిరికాయలు అనేసరికి నిర్ఘాంతపోయాడు. దొరికేశానని తెలిసిపోయింది వాతాపికి. ఆయన కాయ తినటం పూర్తి చేసి అందరికీ ఆరోగ్యం చేకూరింది. వాళ్ళకి వత్సలుడికి 1000 మాడలు మర్యాదగా ఇవ్వు. ఇవి 7-8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు కావు, నువ్వు అవి తీసావు. ఆ కాయలన్నీ చితికిపోయి ఉంటాయి నువ్వు బోర్లించేసరికి. ఓకే, అందుకని అవి పారేసి కొత్త కాయలు కొని నింపావు. ఇక్కడ నువ్వు దొరికేసావు, ఇచ్చేసే 1000 మాడలు. నోరు గట్టిగా మూసుకుని 1000 మాడలు ఇచ్చారు. ఆ తర్వాత రాజస్థానంలో ఈ తమ సంపదని దాచుకునే అవకాశం బ్యాంక్ ఏర్పాటు చేశారని ప్రతీతి ఈ కథ తర్వాత. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా చందమామ కథ చెప్తారా? పూర్వమట ఇది ఎప్పటి సంగతి, వరంగల్కి ఓరుగల్లు ప్రాంతానికి దూరంగా వరాహగిరి అని ఒక ఊరుండేదట. కొంచెం సుసంపన్నమైన ఊరే. ఈ వరాహగిరిలో ఒక కమ్మరి అతను ఉండేవాడు. కమ్మరి అంటే ఇనుప వస్తువులు అవి చేస్తారు కదా. సంతానం లేరు, భార్య కొంత వయసు వచ్చాక గతించింది, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఏదో చిన్న పన్న కథలు కటార్లు అవి ఇవి ఏవో చేసేవాడు. అతను ఇంక కూడబెట్ల పాపం. కొంచెం 50-55 అట్లా వృద్ధాప్యం వస్తూ ఉంటే నేను ఏం ధనం కూడబెట్టలేదు, పెద్ద వయసు వచ్చాక నాకు ఎట్లా గడుస్తుంది, నా దగ్గర ఏదో పావలా 10 పైసలు నేను దాచిపెట్టానంటే అప్పుడు ఎవరైనా పక్కింటివాడా వెనకింటివాడా ఆ 10 రూపాయల కోసమైనా మనని చూసుకుంటాడు, పిల్ల జల్లలేరు, మనం ఏం చేస్తాము ఎట్లా వేయాలని బాధపడుతూ ఉండేవాడు. సరే, ఈ వరాహగిరి ఊరు వదిలిపెట్టి ఓరుగల్లులోకి వెళ్ళిపోతే ఊళ్ళోకి, అక్కడ పెద్ద సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకి కొన్ని సత్రాలు ఉండేవి. వీళ్ళు అక్కడెక్కడైనా ఉండొచ్చు, ఉంటే రాజుగారే అన్నం పెడతారు అక్కడ ఉండే ముస్లిం ఉతకాకి. ఏదైనా దాటిపోతే వాళ్ళ దీన్ని బట్టి దహన సంస్కారాలు అవి కూడా రాచరికం వాళ్ళే చేసేది. ఆ కాలం అలాంటిది. అట్లాగని ఏమనుకున్నాడు ఇతను, ఏదో చిన్న ఒక బట్టల మూట పట్టుకుని ఒక చిన్న కర్ర ఉంది అతను, చేతికర్ర, ఆ చేతికర్ర పుచ్చుకొని వెళ్తున్నాడు. ఓరుగల్లు ప్రాంతానికి కొంచెం దగ్గరలోకి వెళ్ళేసరికి ఎక్కడో ఒక చోట ఒక వంతెన లాంటిది దాటుతున్నాడు. ఆ వంతెన మీద ఆయనకు ఒక అతను తారసపడ్డాడు. ఇతనికి ఒక 40 ఏళ్ళు అట్లా ఉంటే అతను ఈయన్ని పరిశీలనగా చూస్తూ ఉంటే సరే పలకరించాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటి అది అంటే, మా ఊరు వరాహగిరి, నేను ఇట ఓరుగల్లులో రాజుగారు ఏర్పరిచిన ధర్మసత్రాలకు వెళ్తున్నాను అన్నాడు. అనేసరికి అతను బాగా పరిశీలించి చూసి నీ కర్ర ఒకసారి ఇవ్వవా అన్నాడు. ఆ చేతి కర్ర తీసుకున్నాడు. కర్రను బాగా తిరిగేసి ఈ కర్ర ఎక్కడిది ఏమిటంటే, నేనే చేసుకున్నాను, మా ఊళ్ళో తెల్లనేరేడు చెట్టు ఉంది. అతను గుర్తుపట్టాడు ఇది తెల్లనేరేడు కర్ర అని. తెల్లనేరేడు చెట్టు ఉంది, ఆ చెట్టుది చేసుకున్నాను, నీకు కావాలంటే ఆ ఊరు కుర్రాళ్ళు ఎవరైనా కూడా ఇట్టాటి కర్ర చేసి పెడతారు, వరాహగిరిలో ఉన్నది అన్నాడు. అనగానే ఆయన చెప్పాడు, నేను ఉపాధ్యాయుడిని, ఓరుగల్లులో ఉపాధ్యాయుడిగా ఉన్నాను. ముసలైనా నీ తత్వం ఏమిటో నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు గనక నా మాట విన్నావా, మన ఇద్దరము ధనవంతులమయ్యే ఒక ఉపాయం ఉంది అన్నాడు. ఆ కర్ర వదిలిపెట్ల. ఈ ముసలి కమ్మరి అన్నాడు, నువ్వేమనుకుంటున్నావో నాయనా, ఇది కేవలంగా దొరికే తెల్లనేరేడు కర్ర, మా ఊరు వెళ్తే నీకు తయారవుతుంది, దీంట్లో ఏమీ లేదు, ఇది ఒట్టి కర్రే, నేనే చెక్కాను, చెట్టు కొమ్మ విరిచి నేనే చెక్కుకున్నాను, గట్టిగా ఉంటుంది, ఇది విరగదు పగలదు, వాతావరణానికి మారదని నేను ఈ కర్రతో చేసుకున్నాను, ఇది కేవలమైన కర్రే అంటే కాదు నీకు తెలీదు. అక్రమ్ ఖాన్ అని ఒక దారి దోపిడీ దొంగ ఉండేవాడు ఇది వరకు ఈ ప్రాంతంలో. వీడు తను సంపాదించిన సంపదనంతటినీ తెల్లనేరేడు చెట్టు కింద దాచిపెట్టాడని ఒక ప్రతీతి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదు తెల్లనేరేడు చెట్టు, అది ఒకే ఒకటి ఉంది. అది ఎక్కడుంది? వరాహగిరిలో ఆ నదీ తీరాన్ని ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్తున్నది అదే అయితే మనిద్దరం కలిసి దాని కింద తవ్వేమా, అంతులేని సంపద మన సొంతం అవుతుంది.
ఎవ్వరికీ చెప్పద్దు, నువ్వు నేను ఈ పని చేద్దాం అనగానే ఆశ్చర్యపోయాడు. నిజమా బాబు అన్నాడు. అక్షరాల నిజం, నేను చరిత్ర ఉపాధ్యాయుడిని, నాకు తెలుసు. నేను ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల ఊళ్ళు తిరుగుతున్నా, ఇంకా నేను వరాహగిరి వైపు రాలేదు. నేను ఇది తెలుసుకున్నా, నాకు దొరికింది ఒక తాళపత్రం, ఇట్లా అక్రమ్ ఖాన్ దాచిపెట్టాడు అనేసరికి సరేననుకున్నారు. ఇద్దరు మళ్ళీ ఓరుగల్లు వైపుకి వెళ్తున్నారు. మొత్తం మళ్ళీ వరాహగిరి వైపుకి నడిచొచ్చారు. రాత్రి చీకటి పడ్డాక కమ్మరి తన ఇంటికి వెళ్ళి గుణపాలు పారా పట్టుకొచ్చాడు. ఇద్దరు కలిసి ఆ తెల్లనేరేడు చెట్టు కింద నదీ తీరాన తవ్వటం మొదలుపెట్టారు. అర్ధరాత్రి దాటేసరికి లాంతర్ కూడా తెచ్చాడు అతను, మరి కనపడాలిగా. దాటేసరికి ఒక పెద్ద బ్రహ్మాండమైన రాతి పలక కనపడింది ఆ తెల్లనేరేడు చెట్టు కింద. తెల్లనేరేడు తెలుసా ఎవరికైనా? తెలియదు. తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నాయి, కాయలు ఉంటాయి, తెల్లగా. నేను మొన్న తిన్నాను, తెల్లగా ఇంతంతే ఉంటాయి. నేరేడు కాయ రుచే, తెల్లటి కాయలు. ఈ ఎల్బీ నగర్లో మా అక్కయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి పార్క్ దగ్గరికి ఎవరో ఒక అతను తెచ్చిపెట్టేట 50 రూపాయలకి ఇన్ని కాయలు ఇచ్చాడు. తిన్నాం మేము కాయలు. మేము బెజవాడ వెళ్ళాను చూడు కిందటి నెల, అప్పుడు మా అక్క ఏం చేస్తుంటే అందరూ తింటారు అన్నయ్య వాళ్ళందరూ అని నా కాయలు పుచ్చుకొస్తే మేము అందరం తిన్నాం. ఆ కాయలు గింజలు కూడా వేసి వచ్చాను చిటికుడూరులో, వస్తాయో రావో తెలియదు. సేమ్ నేరేడు లాగానే ఉందండి, రుచి నేరేడే, ఆకారం నేరేడే, తెల్లటిది. అబ్బా బాగుంది. అయితే ఏమైంది, ఈ పెద్ద రాతి పలక ఉంది. ఈ రాతి పలకను లేవదీస్తే సొరంగం మెట్లున్నాయి కిందకి. మెట్లు దిగెళ్ళారు. దిగెళ్తే లోపల ఎంత సంపద ఉందో. అక్కడ ఒక గంట ఉంది. ఈ కమ్మరి ఉద్రేకపడిపోయాడు. జీవితంలో అంత డబ్బు చూసినవాడు కాదు ఎప్పుడు, అసలు బంగారు నాణ్యమే చూశారు అక్కడ. అతను ఎప్పుడో చూశాడు చిన్నప్పుడు. అదే అటు ఇటు పరిగెడుతూ అక్కడ ఏవో సంచులు అవి ఉంటాయి, అన్ని మూటలు కట్టేస్తూ ఏం చేశాడు, పొరపాటున ఆ గంటను తగిలేసరికి టంగుమని మోగింది. ఈ మేస్టార్ ఉన్నాడు కదా ఉపాధ్యాయుడు, ఆయన నిలబడి ఉన్నాడు. అతను కంగారు పట్టల్లా, హైరాన్ పట్ల డబ్బులు చూసి స్థిమితంగా నుంచున్నాడు. ఈ గంట మోగేసరికి ఒక గోడ పక్క నుంచి ఒక భయంకరమైన ఆకారంతో ఉన్నవాడు ఒకడు లేచొచ్చాడు. ఎవరది గంట కొట్టింది, ఇది రాత్రా పగలా అని అడిగాడు. నిర్ఘాంతపోయాడు కమ్మరాయన. తెత్తమెమ్మెమ్మెమ్మె అన్నాడు. ఉపాధ్యాయుడు చెక్కు చెతర్లు అట్లాగే నిలబడి ఇది పట్టపగలు అన్నాడు. ఓ పగలా, సరే అని ఆ భయంకర ఆకారుడు పోయి మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. భయం వేసి వీడెవడండి అన్నాడు. అండి వీడు ఇక్కడ కాపలా ఉంటుంటాడు, యక్షుడో రాక్షసుడో మనకు తెలీదు, గంట జాగ్రత్త, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. ఒకవేళ పొరపాటున గంట తగిలితే అతను లేచి వచ్చి అడిగితే నేను చెప్పిందే చెప్పు, పట్టపగలు అని చెప్పాలి. వెళ్ళి పడుకుంటాడు. ఇద్దరు కలిసి శుభ్రంగా మూటలు కట్టేసుకున్నారు. అతను కూడా హైరాన్ పడకుండా బాగా చేతికి అందింది తను మోయగలిగినంత సంపద పుచ్చుకొని బయటకు వచ్చేసాక ఏం చేశారు, ఆ రాతి పలకని యథాప్రకారం మూసేసి దాన్ని నిండా మట్టి కప్పేశారు. కమ్మరాయన వరాహగిరి వెళ్ళిపోయాడు, ఉపాధ్యాయుడు ఓరుగల్లు వెళ్ళిపోయారు. ఈ కమ్మరి ఊళ్ళోకి వచ్చాక ఇల్లు కట్టుకున్నాడు శుభ్రంగా. 2-3 పని వాళ్ళని వంట చేసి పెట్టడానికి ఒకళ్ళని, ఇల్లు వాకిలి తుడిచి బుడిచి తనకు సహాయం చేయడానికి ఒకళ్ళని, ఒక గొడ్డు గోదా వాకిట్లో ఒక మనిషిని అరేంజ్ చేసుకున్నాడు. 6 నెలలు సుఖంగా గడిచింది. 6 నెలల తర్వాత ఇతనికి ఏమనిపించింది, ఎంత సంపద ఉంది అక్కడ, ఇంకా కొంచెం తెచ్చుకోవచ్చు కదా నేను వెళ్ళి. నేను 55-60 ఏళ్ళు వస్తున్నాయి, నా అంతే తీసుకెళ్ళాడు, అతను వస్తాడేమో ఒకవేళ అని చెప్పి ఒకరోజు ఏం చేశాడు, హైరానగా వెళ్ళాడు తెచ్చుకుందామని. రాతి పలక తోసాడు పక్కకి, దిగాడు కిందకి. దిగి ఇవన్నీ సవరిస్తుంటే గంట మాట మర్చిపోయాడు. మూటలు కట్టాడు, గంట తగలంగానే భయంకరాకారుడు లేచి నుంచున్నాడు. ఎవరు వాళ్ళు, ఇది రాత్రా పగలా అన్నాడు. ఇతను వెళ్ళింది ఎప్పుడు, అర్ధరాత్రి. మమ్మని రాత్రే 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 అన్నాడు. ఎప్పుడైతే రాత్రే అన్నాడో ఆ భయంకరాకారుడు ఒక్క ఉదురున్న దూరంగా నుంచున్నాడు. ఇతనికి గోడ దగ్గర ఉన్నాడు, ఇతను యువతలే ఉన్నాడు. ఒక్క అంగలో వచ్చి ఒడిచిపెట్టేసుకున్నాడు. దొంగ వెధవా, అక్రమ్ ఖాన్ సంపదను దాచిపెట్టిందంతా పట్టుకెళ్దామనుకున్నావా? ఎన్నేళ్ల నుంచో ఇక్కడ కాపలా ఉన్నాను, పట్టు ఇవాళ నుంచి నువ్వు కాపలా ఉందు కానీ ఇతన్ని బలవంతంగా లాక్కుపోయి ఆ గోడకున్న ఒక గొలుసుకేసి కట్టేశాడు. ఇక్కడ కాపలాకాయ, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆ భయంకర ఆకారుడుగా ఉన్నవాడు, వాడు ఎన్నేళ్ల నుంచో అక్కడ ఉన్నాడు బందీగా, అందుకని భయంకరంగా ఉన్నాడు వాడు.
ఎవడైనా వచ్చేదాకా ఇక్కడే నేను ఉన్నాను, నువ్వు వచ్చావుగా ఇక్కడ కాపలా ఉండని చెప్పేసి చకచకా పైకి వెళ్ళిపోయాడు. ఆ రాతి పలక మోసేసి మట్టి కప్పేసి వెళ్ళిపోయాడు. ఇతను తను వదిలిపెట్టిన సంపద అంతా ఇక్కడే ఉంది, మాస్టర్ మళ్ళీ రాలేదు, ఉపాధ్యాయుడిని సంతోషించాడు. ఉపాధ్యాయుడు రాడు, అతనికి తెలుసు ఇక్కడ ఉన్న సమస్య. ఇతనికి కేవలం సంపదే తెలిసింది కానీ సమస్య తెలీదు. ఎందుకంటే అసలు విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు వీడికి హింట్ ఇచ్చాడు. అవును. ఎంత తెచ్చుకున్నామో దాంతో తృప్తి పడితే సరిపోయేదిగా. ఉపాధ్యాయుడు మాత్రం మళ్ళీ రాల. ఇతను ఇక్కడే ఉండిపోయాడు. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంత ఇల్లు కట్టుకున్నాడు, పని వాళ్ళని పెట్టుకున్నాడు, కమరాయన ఏమయ్యాడు? ఏమీ లేదు. బెల్లిగా ఆ పని వాళ్ళ సొంతం అయిపోయింది ఆ ఇల్లు. అంతే. మరి వాళ్ళు రోజు వస్తున్నారు, ఆయన రాలేదు. ఇంట్లో ఉన్న సొమ్ము సంపద వాళ్ళదేగా, వాళ్ళకి తెలుసుగా ఏది ఎక్కడుందో. హాయిగా ఆ ఇంట్లో స్థిరపడి వాళ్ళు స్థిమితంగా ఉన్నారు. అత్యాశపరుడైన వాడు భూగర్భంలో కూర్చుని ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చూసారా, వచ్చిందంత తృప్తి లేదు చూడండి. ఎవ్వరికీ ఉండదమ్మా. ఉండదు రమ్మగారు. లోకమే తృప్తి లేని లోకం ఇది. అంతే, లోక సహజం. నమస్తే అండి. నమస్తే జయ.